బీసీడీ నంబర్ 1153. ओम शांति। ओम शांति। वाणी चल रही थी रात्रि क्लास 21/8/68। వాణి నడిచింది రాత్రి క్లాస్ 21/8/1968। पहली पेज के मध्याह्न में बात चल रही थी। మొదటి పేజీ మధ్యాదిలోని విషయం నడిచింది। तुम बच्चों को नॉलेज तो मिली है रचयिता और रचना के आदि मध्य अंत की। పిల్లలైన మీకైతే నాలెడ్జ్ లభించింది రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతంది। तो जरूर उस नॉलेज में रमण करते होंगे। అయితే తప్పకుండా ఆ నాలెడ్జ్ లోని రమణం చేస్తారేమో। रमण करना माना రమణం చేయడం అంటే खेल करना। ఆటని ఆడడం। जिनको खुशी का पारा चढ़ रहा है, ఎవరికైతే ఖుషి యొక్క పాదరసం అనేది ఎక్కుతుందో उनसे तो पूछने की बात ही नहीं है, వారినైతే అడగవలసిన అవసరమే లేదు। क्योंकि चेहरा ही बताता है ఎందుకంటే ముఖమే చెబుతుంది कि ये खुशी में रमण करते रहते हैं। వీరు ఖుషీలోని రమణాన్ని చేస్తూ ఉంటారు। खेल में तो खुशी होती है ना। ఆటలోనైతే ఖుషి అనేది ఉంటుంది కదా। बाकी जिनको माया वार करती है, మిగతా ఎవరి మీదైతే మాయ అఘాతాన్ని చేస్తుందో हराती है, ఓడిస్తుందో उनके लिए कहेंगे ये तो ग्रहाचारी बैठती है। వారి కోసం అయితే అనడం జరుగుతుంది వీరికైతే గ్రహచారం కూర్చుంటుంది चढ़ने और उतरने की। ఎక్కేటటువంటి మరియు దిగేటటువంటి। हमको कोई से पूछने का नहीं है। మాకైతే ఎవరిని అడగవలసిన అవసరమే లేదు। अपनी अपनी लाइफ के वनस्पति తమ తమ లైఫ్ గురించి कहेंगे అనడం జరుగుతుంది कि बच्चों को अपना अपना रास्ता मिला हुआ है। పిల్లలకి తమ తమ మార్గం అనేది తమ తమది లభించింది। कोई लिखते हैं बाबा मदद करो, కొంతమంది వ్రాస్తారు బాబా సహాయాన్ని చేయండి। माया की ग्रहचारी बैठ रही है, మాయ యొక్క గ్రహచారం అనేది కూర్చుంటుంది। माया का वार हो रहा है, మాయ యొక్క అఘాతం అనేది అవుతుంది। बाबा कृपा करो। బాబా కృపా చేయండి। आप कृपा करेंगे మీరు కృపా చేసినట్లయితే तो हम सतो प्रधान बनेंगे, అప్పుడు మేము సతో ప్రధానంగా తయారవుతాము फतेहमंद हो जाएंगे। విజయులుగా అయిపోతాము। हम माया के ऊपर फतेह पालेंगे, विजय पालेंगे। మేము మాయ మీద విజయాన్ని పొందేస్తాము। अब यहाँ कोई मदद की तो दरकार ही नहीं है। ये क्या बात हुई? ఇప్పుడు ఇక్కడైతే సహయోగం యొక్క అవసరమే లేదు। ఇదేం విషయం అయ్యింది? बच्चों के ऊपर माया का वार हो, పిల్లల మీద మాయ ఒకవేళ అఘాతాన్ని చేసినట్లయితే बच्चे मदद मांगे పిల్లలు సహాయాన్ని అడిగినట్లయితే बाप से తండ్రితోని और बाप कहे मदद की दरकार ही नहीं। ఒకవేళ తండ్రి అనినట్లయితే ఏమనంటే సహాయానికి అవసరం అనేది లేదు అని। ऐसे क्यों कहा? అలా ఎందుకని అనడం జరిగింది?
इसलिए कहा ఎందువలన అనడం జరిగిందంటే कि 63 जन्मों की रील ఏమనంటే 63 జన్మల యొక్క రీల్ ब्राह्मण जीवन में घूम रही है। బ్రాహ్మణ జీవనంలోని తిరుగుతుంది. उस रील में जब अच्छे कर्मों का उदय होता है అప్పుడు ఆ రీల్లోని ఎప్పుడైతే మంచి కర్మల యొక్క రీల్ అనేది ఉదయిస్తుందో तो अवस्था अच्छी बन जाती है। అప్పుడు అవస్థ అనేది మంచిగా తయారైపోతుంది. और जब बुरे कर्मों का उदय होता है మరి ఎప్పుడైతే చెడు కర్మల యొక్క ఉదయం అనేది అవుతుందో तो लगता है कि माया का वार हो गया। అప్పుడు అనిపిస్తుంది మాయ యొక్క అఘాతం అయిపోయిందని. अब इसमें बाप क्या करेंगे? ఇప్పుడు దీనిలోని తండ్రి ఏం చెయ్యగలుగుతారు? हाँ, बच्चों को और ही तीव्र पुरुषार्थ कर देना चाहिए। ఆ, పిల్లలకి ఇంకా తీవ్ర పురుషార్థాన్ని చేసేయాలి. जब जब माया का वार होता है ఎప్పుడెప్పుడు మాయ యొక్క అఘాతం అనేది అవుతుందో तो हिम्मत नहीं हारनी चाहिए। అప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. हिम्मते बच्चे तो मददे बाप। హిమ్మత్తే బచ్చే అప్పుడు మదదే బాప్. పిల్లలు ధైర్యాన్ని చేసినట్లయితే తండ్రి అప్పుడు సహాయాన్ని ఇస్తారు. बाकी कोई मदद मांगने की बात नहीं है। మిగతా సహాయాన్ని అడగవలసిన అవసరం అయితే లేదు. पढ़ाई में कोई मदद करते हैं क्या? చదువులోనేమైనా సహాయాన్ని చేయడం జరుగుతుందా ఏంటి? टीचर स्टूडेंट की पढ़ाई में मदद करेगा क्या? టీచర్ స్టూడెంట్ యొక్క చదువులోని సహాయాన్ని చేస్తారా ఏంటి? टीचर अगर मदद कर दे ఒకవేళ టీచర్ సహాయాన్ని చేసేసినట్లయితే तो सभी स्टूडेंट आगे बढ़ जाए। అప్పుడు స్టూడెంట్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతారు. परंतु सब आगे बढ़ते हैं क्या? కానీ అందరూ ముందుకు వెళ్తారా ఏంటి? जो पढ़ेंगे ఎవరైతే చదువుతారో वो आगे बढ़ेंगे, వారు ముందుకు వెళ్తారు. नहीं पढ़ेंगे तो पीछे रहेंगे। ఒకవేళ చదవకపోయినట్లయితే వెనుకొండడం జరుగుతుంది. तो बाप कहते हैं कि अपने ही पुरुषार्थ से पास होना है। అయితే తండ్రి అంటారు తమ పురుషార్థంతోనే పాస్ అవ్వాలి. इसमें टीचर की मदद कोई काम नहीं करेगी। దీనిలోని టీచర్ యొక్క సహాయం అనేది ఏమీ పనికిరాదు. बाबा की मदद भी कोई काम नहीं करेगी। బాబా యొక్క సహాయం కూడా ఏమీ పనికి చేయదు. तुम बच्चे भी पुरुषार्थ करते रहते हो। పిల్లలైన మీరు కూడా పురుషార్థమని చేస్తూ ఉంటారు. समझा जाता है ये सर्विस ही करते रहते हैं। అనుకోవటం జరుగుతుంది వీరు సర్వీస్నే చేస్తూ ఉంటారు అని. भले स्थूल सर्विस में है భలే స్థూలమైన సర్వీస్లోని ఉన్నా కూడా तो भी कई बच्चे ऐसे हैं जो स्थूल सर्विस में रहते हुए भी అయినా కూడా చాలా మంది పిల్లలు ఇటువంటి వారు ఉన్నారు. వారు స్థూలమైన సర్వీస్లోని ఉంటూ కూడా दूसरों की सेवा करते रहते हैं। ఇతరుల యొక్క సేవని చేస్తూ ఉంటారు. लौकिक अलौकिक दोनों प्रकार की सेवा करते रहते हैं। లౌకికం మరియు అలౌకికం రెండింటి యొక్క సేవని చేస్తూ ఉంటారు. ऐसे नहीं అలా ఏమీ కాదు कि लौकिक सेवा से छुट्टी लेवे ఏమనంటే లౌకిక సేవ నుండి సెలవుని తీసుకోవాలి. तब ही सर्विस हो सकती है। తీసుకుంటేనే సర్వీస్ అనేది అవ్వగలుగుతుంది. जैसे यहाँ पहरे वाला है ఏ విధంగానైతే ఇక్కడ ఉండేటటువంటి పెహరేదారుడు ఉన్నారో पहरे पर रहते हुए भी सर्विस तो कर सकते हैं ना। కాపలా ఉంటూ కూడా సర్వీస్ని అయితే చెయ్యొచ్చు కదా. बल दुनिया वाले जानते हैं భలే ప్రపంచం వారికి తెలుసు
कि ये तो पहरे वाला है। వీరైతే కాపలాదారుడయ్యారు. बाबा की लौकिक सेवा में है, బాబా యొక్క లౌకిక సేవలోని ఉన్నారు. परंतु अंदर से सर्विस तो कर सकता है ना। కానీ లోపల నుండి అయితే సర్వీస్ని అయితే చెయ్యొచ్చు కదా. मनसा मनन चिंतन मंथन तो कर सकता है ना। మనస మనన చింతన మంతనైతే చెయ్యొచ్చు కదా. अभी तो बाबा किसी से मिलता ही नहीं है। ఇప్పుడైతే బాబా ఎవరితోని కలవనే కలవరు. बाबा की पहचान वाले आते तो बहुत हैं, బాబాకి తెలిసిన వాళ్ళైతే చాలా మంది రావడం అయితే జరుగుతుంది. ये वंडरफुल पुरुषोत्तम संगम युग है। ఇది వండర్ఫుల్ పురుషోత్తమ సంగమ యుగం అయ్యింది. यहाँ बहुत ही वंडरफुल बातें होती रहती हैं। ఇక్కడైతే చాలా వండర్ఫుల్ విషయాలు అవుతూ ఉంటాయి. और आगे चल करके ड्रामा में और ही वंडरफुल बातें होती रहेंगी। మరియు ఇంకా ముందుకు వెళ్ళే కొలది డ్రామాలోని ఇంకా వండర్ఫుల్ విషయాలు అనేవి అవుతూ ఉంటాయి. कब की वाणी है? ఎప్పటి యొక్క వాణి అయ్యింది? ये तो 68 की वाणी है। ఇదైతే 68 యొక్క వాణి అయ్యింది. 68 में तो बेसिक ज्ञान ही था। 68లోనైతే బేసిక్ జ్ఞానమే ఉండేది. फिर भी लगता था बाबा तो बहुत वंडरफुल बातें सुनाते हैं। అయినా అనిపించేది ఏమనంటే బాబా అయితే చాలా వండర్ఫుల్ విషయాలను వినిపిస్తూ ఉంటారు అని. लेकिन बोला आगे चल करके और ही वंडरफुल बातें सुनते रहेंगे। కానీ అనడం జరిగింది ముందుకు వెళ్ళే కొలది ఇంకా వండర్ఫుల్ విషయాలను వినిపిస్తూ ఉంటారు అని. तो जो पुराने बीके हैं, అయితే ఎవరైతే పురాతన బీకేలు ఉన్నారో मम्मा बाबा के जमाने के, మమ్మా బాబా ఉండేటటువంటి సమయంలోని వారు उनके कानों में जब एडवांस नॉलेज की बातें सुनती हैं, पढ़ती हैं, వారి చెవుల్లోని ఎప్పుడైతే అడ్వాన్స్ నాలెడ్జ్ యొక్క విషయాలని వినడం జరుగుతుందో చెవిలో పడతాయో तो कितना वंडर खाते हैं। అప్పుడు ఎంత ఆశ్చర్యపడటం జరుగుతుందో. अरे అరే बाबा ने जो बातें हमें सुनाई थी, उन बातों पर इस तरह तो हमने कभी विचार किया ही नहीं था। బాబా ఏవైతే విషయాలని మాకు వినిపించడం జరిగిందో ఇటువంటి విచారణ అయితే ఎప్పుడు మేము చెయ్యలేదు అని. बाबा कहते हैं బాబా అంటారు जब नई नई बातें सुनेंगे ఎప్పుడైతే కొత్త విషయాలను వినడం జరుగుతుందో और आफतें भी आती रहेंगी, మరియు ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. नहीं मानेंगे, ఒప్పుకోకపోయినట్లయితే मौत सामने जब खड़ी दिखाई देगी, ఎప్పుడైతే మృత్యు అనేది ఎదురుగా నిలబడి కనిపించడం జరుగుతుందో तब तो जरूर तेजी से पुरुषार्थ करेंगे। అప్పుడైతే చాలా వేగంగా పురుషార్థం చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది. बहुत से हैं చాలా మంది ఉన్నారు जो बेसिक में अभी ఏదైతే బేసిక్లోని ఇప్పుడు नहीं मानते हैं। ఒప్పుకోరు. वंडर तो खाते हैं ఆశ్చర్యపడడం అయితే జరుగుతుంది కానీ लेकिन मानते नहीं हैं। ఒప్పుకోరు. तो उनको भी उन बातों के आधार पर पुरुषार्थ करना पड़ेगा, बल समझते हैं। అయితే వారికి కూడా ఆ విషయాల ఆధారంగా పురుషార్థం చేయడం అనేది జరుగుతుంది. భలే అర్థం చేసుకుంటారు. आज देरी है, फिर भी पैगाम पहचानने की कोशिश तो चलती रहती है। భలే లేట్ అయ్యింది కానీ సందేశాన్ని అయితే అందరికీ చేరవేసేటటువంటి పురుషార్థం అయితే నడుస్తూ ఉంటుంది. नहीं समझते हैं तो समझते हैं देरी है।
ఒకవేళ అర్థం చేసుకోకపోయినట్లయితే అప్పుడు అనుకోవటం జరుగుతుంది ఆలస్యం అయ్యింది అని. कल्प कल्प सभी को बाप का परिचय देना पड़ता है। కల్పకల్పం తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. परिचय देते भी हैं, పరిచయాన్ని ఇస్తారు కూడా, फिर भी कुछ समझते नहीं है। అయినా కూడా కొంత అర్థం చేసుకోరు. किसको जाकर के समझाना भी बहुत सहज है। ఎవరికైనా వెళ్ళి అర్థం చేయించడం కూడా చాలా సహజమైనది అయ్యింది. कल पहले जिनके दिमाग में बैठा है, కల్పం ముందు ఎవరి మైండ్లోనైతే కూర్చుందో वो औरों के दिमाग में बैठाने की सर्विस करते रहते हैं। వారు వేరే వారి యొక్క మైండ్లోని కూర్చోబెట్టేటటువంటి సర్వీస్ని చేస్తూ ఉంటారు. जिनकी बुद्धि में खुद ही नहीं बैठा है, वो दूसरों को क्या समझावेंगे। ఎవరి బుద్ధిలోనైతే స్వయమే కూర్చోలేదో వారు వేరే వారి యొక్క సర్వీస్ని ఎలా చేయగలుగుతారు, ఎలా కూర్చోబెట్టగలుగుతారు. बाप भी पूछते हैं। తండ్రి కూడా అడుగుతారు. दिल्ली में प्रदर्शनी हो रही है, ఢిల్లీలోని ప్రదర్శని అనేది అవుతుంది. चांदनी चौक की तरफ। చాందినీ చౌక్ వైపు. वहाँ चांदनी चौक में बड़े अच्छे अच्छे व्यापारी रहते हैं। అక్కడ చాందినీ చౌక్లోని చాలా మంచి మంచి వ్యాపారీలు ఉంటారు. अब बाप को तो ख्याल रहता है वहाँ जो अच्छे अच्छे बच्चे हैं, అయితే ఇప్పుడు తండ్రికైతే ఆలోచన అనేది ఉంటుంది ఏమనంటే ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉన్నారో తండ్రి యొక్క जा करके सर्विस करें। వెళ్ళి సర్వీస్ని చెయ్యాలి. तो అప్పుడు वहाँ के अच्छे अच्छे व्यापारी बच्चे भी అక్కడ ఉండేటటువంటి మంచి మంచి వ్యాపారి పిల్లలు కూడా वो पहचान करके बाप को याद करें। తండ్రిని గుర్తించి తండ్రిని స్మృతి చెయ్యాలి. और भक्ति मार्ग छोड़ दें। మరియు భక్తి మార్గాన్ని విడిచిపెట్టేయాలి. क्योंकि बाप मिल गया तो फिर भक्ति क्या करेंगे। ఎందుకంటే తండ్రి లభించేశారు అంటే అప్పుడు భక్తి ఏం చేస్తుంది. बेहद का बाप मिल गया तो फिर बाकी क्या चाहिए। బేహద్దు తండ్రి లభించేశారు అంటే మిగతా ఇంకేం కావాలి. इन भक्ति करने वालों से तुम पूछ सकते हो, ఈ భక్తిని చేసేటటువంటి వారిని అడగొచ్చు మీరు. जिन देवताओं की तुम मूर्तियों की तुम भक्ति करते हो, ఏ దేవతల యొక్క విగ్రహాలకైతే మీరు పూజన చేస్తున్నారో, पूजा करते हो, భక్తిని చేస్తున్నారో, పూజని చేస్తున్నారో, इन्होंने ऐसा क्या कर्म किया है వీరు అటువంటి కర్మని ఏం చేసి ఉంటారు. जो तुम इनकी पूजा करते हो। ఏదైతే మీరు వారికి పూజని చేస్తున్నారో, ये पूज्य पद इन्होंने कैसे पाया। ఈ పూజ్య పదవిని వారు ఎలా పొందటం జరిగింది. इस पद पर आसीन हुए हैं ఈ పదవి మీద ఆసీనులయ్యారు అంటే तो कुछ तो किया होगा। అయితే అప్పుడు ఏదో చేసి ఉండొచ్చు కదా. वो तो हक्के बक्के रह जाएंगे। వారైతే ఆశ్చర్యపడిపోవటం జరిగిపోతుంది. कौन। ఎవరు. भक्त लोग। భక్తులు. फिर तुम उनको समझा सकते हो అప్పుడు మీరు వారికి అర్థం చేయించవచ్చు कि भगवान आते हैं, कर्म अकर्म विकर्म की गति समझाते हैं। ఏమనంటే భగవంతుడు వస్తారు కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని అర్థం చేయించడం కోసం. जरूर इन्होंने भगवान की मत पर ऐसे कर्म किए हैं అయితే తప్పకుండా వీరు భగవంతుడి యొక్క సలహా మీద అటువంటి కర్మని చేయటం జరిగింది
जिन कर्मों के आधार पर इन्होंने ये पूज्य पद पाया है, ఆ కర్మల ఆధారంగా వీరు ఈ పూజ్య పదవిని పొందడం అనేది జరిగింది. भगवान तो आते ही हैं नर को नारायण बनाने, नारी को लक्ष्मी बनाने। భగవంతుడు రావడమే జరుగుతుంది నరుణ్ణి నారాయణుడిగా మరియు నారిని శ్రీలక్ష్మిగా చేయడం కోసం. आप भी ये गीता ज्ञान सुनो। మీరు కూడా ఈ గీతా జ్ఞానాన్ని వినండి. भगवान बाप आया हुआ है, భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు, बताते हैं ज्ञान भक्ति वैराग। చెప్పటం జరుగుతుంది జ్ఞానం భక్తి వైరాగ్యం. भगवान का ज्ञान मिलता है భగవంతుడి జ్ఞానం లభిస్తుంది, तो भक्ति मार्ग के कर्म कांडों से वैराग आ जाता है। అప్పుడు భక్తి మార్గం యొక్క కర్మకాండల మీద వైరాగ్యం రావటం జరుగుతుంది. क्योंकि बाप की सच्ची पहचान मिल जाती है ना, ఎందుకంటే తండ్రి యొక్క సత్యమైన గుర్తింపు అనేది లభించేస్తుంది కదా. तो तुम कोई से भी पूछ सकते हो। कोई అప్పుడు भी మీరు ఎవరినైనా అడగొచ్చు, कितना बड़ा व्यापारी, कितना भी बड़ा आदमी हो, ఎంత పెద్ద వ్యాపారి అయినా ఎంత పెద్ద మనిషి అయినా. प्रदर्शनी में समझाया जाता है ప్రదర్శనలోని అర్థం చేయించటం జరుగుతుంది. कि हम ये प्रदर्शनी में तुम्हें चित्र क्यों दिखाते हैं। ఏమనంటే మేము మీకు ఈ ప్రదర్శనలోని ఈ చిత్రాలను మీకు మేము ఎందుకు చూపిస్తాము, इसलिए दिखाते हैं कि तुम भी ऐसा पद प्राप्त कर सकते हो। ఎందువలన చూపించడం జరుగుతుంది అంటే మీరు కూడా ఇటువంటి పదవిని ప్రాప్తించుకోవచ్చు అని. बाप తండ్రి ये लक्ष्मी नारायण की राज्य की स्थापना कर रहे हैं। ఈ లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యాన్ని స్థాపన అనేది చేస్తున్నారు. जिन लक्ष्मी नारायण को तुम मंदिरों में पूजते हो, ఏ లక్ష్మీనారాయణులైతే మందిరంలోని మీరు పూజించడం జరుగుతుందో, बाप पूछते हैं తండ్రి అడుగుతారు कि कौन कौन बच्चे सर्विस करने जाते हैं। ఏ ఏ పిల్లలు సర్వీస్ ని చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. बाप को समाचार दो अपनी सर्विस का। తండ్రికి సమాచారాన్ని ఇవ్వండి మీ సర్వీస్ యొక్క. समाचार देते रहेंगे సమాచారాలన్నీ ఇస్తూ ఉన్నట్లయితే तो सर्विस में ठंडाई नहीं आवेगी। అప్పుడు సర్వీస్లోని చల్లదనం అనేది రాదు, ठंडाई आनी नहीं चाहिए। చల్లదనం అనేది రాకూడదు. हर एक बात का वजन करना होता है। ప్రతి విషయం యొక్క బరువుని తూయడం అనేది జరుగుతుంది. बाबा पूछते हैं బాబా అడుగుతారు, तुम बच्चे क्या कर रहे हो। పిల్లలైన మీరు ఏం చేస్తున్నారు. क्योंकि सेंटर्स में बैठे बैठे तो इतनी सर्विस होती नहीं है। ఎందుకంటే సెంటర్స్లోని కూర్చొని అయితే అంత సర్వీస్ అనేది అవ్వదు. तो बाबा कहते हैं म्यूजियम को सजाओ। అయితే బాబా అంటారు మ్యూజియంని అలంకరించండి. सेंटर पर इतनी ज्यादा सर्विस नहीं होती है, సెంటర్స్లోనే అంత సర్వీస్ అనేది అవ్వకపోయినట్లయితే तो म्यूजियम की सजावट देख करके अपने आप ही आवेंगे। అప్పుడు మ్యూజియం యొక్క అలంకారాన్ని చూసి తమంతట తామే రావడం జరుగుతుంది. तो पहले पहले तो बच्चों को सर्विस को देखना चाहिए। అయితే మొట్టమొదటి పిల్లలకైతే సర్వీస్ని చూడాలి, सर्विस के ऊपर अटेंशन जाना चाहिए సర్వీస్ మీద అటెన్షన్ అనేది వెళ్ళాలి. कि हम बड़े बड़े आदमियों को कैसे जगावें। ఏమనంటే మేము పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎలా మేల్కొల్పాలి. क्योंकि बड़े बड़े आदमी अगर जग जावेंगे ఎందుకంటే ఒకవేళ పెద్ద పెద్ద వారు ఒకవేళ మేల్కోవటం జరిగినట్లయితే तो उनके पीछे पीछे छोटे लोग तो अपने आप ही आ जाएंगे। అప్పుడు వారి వెనుకైతే చిన్న చిన్న వారు ఎవరైతే ఉంటారో వారు రావడం అయితే అయిపోతుంది, జరిగిపోతుంది. परंतु इन बड़े आदमियों को जगाने में कितनी मेहनत लगती है। కానీ ఈ పెద్ద వ్యక్తుల్ని మేల్కొల్పడంలోని ఎంత టైం అనేది పడుతుంది, ఎంత కష్టం అనేది అవుతుంది. बाप तो पूछेंगे తండ్రి అయితే అడుగుతారు समाचार दो कौन कौन सर्विस में बिजी रहते हैं। సమాచారాన్ని ఇవ్వండి ఎవరెవరు సర్వీస్లోని బిజీగా ఉంటారో.
अगर एक भी बड़े आदमी को समझ में आ गया ఒకవేళ ఏ ఒక్క పెద్ద వ్యక్తికి అర్థమైపోయినా కూడా तो वो फिर औरों को भी समझावेंगे। అప్పుడు వారు వేరే వారికి కూడా అర్థం చేయించడం అనేది జరుగుతుంది। तो ब्रह्मा कुमार कुमारियों ने क्या समझ लिया? అయితే బ్రహ్మ కుమార్ కుమారీలు ఎవరైతే ఉన్నారో వారు ఏమనేసుకున్నారు? कौन से बड़े आदमी ఏ పెద్ద వ్యక్తులు? हैं? दुनियावी बड़े आदमी, चांदनी चौक में जो बड़ी बड़ी दुकानें बड़े ప్రపంచం యొక్క పెద్ద పెద్ద వ్యక్తులు ఏదైతే చాందినీ చౌక్లోని ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారులు ఉండేవారో बना करके बैठे हुए हैं, పెద్ద పెద్ద వ్యాపారాలని తయారు చేసుకుని కూర్చొని ఉన్నారో वो अगर समझ जावेंगे వారు ఒకవేళ అర్థం చేసేసుకున్నట్లయితే तो उनके समझने से ढेर पब्लिक आ जाएगी। అప్పుడు వారు అర్థం చేసేసుకున్నట్లయితే చాలా పబ్లిక్ రావటం అనేది జరుగుతుంది। सारे दिल्ली वासियों को समाचार मिल जाएगा మొత్తం ఢిల్లీ వాసీయులందరికీ సమాచారం అనేది లభించేస్తుంది। कि भगवान आया हुआ है। ఏమనంటే భగవంతుడు వచ్చి ఉన్నారని। अब वास्तव में కానీ ఇప్పుడు నిజానికి बाप तो बेहद की बातें करते हैं, తండ్రి అయితే బేహద్దు యొక్క విషయాలని చెబుతారు। जो बाप बेहद की बातें करते हैं ఏ తండ్రి అయితే బేహద్దు యొక్క విషయాలని చెబుతారో वो ज्ञान रत्नों के व्यापारी होंगे, उनके लिए कहते हैं। వారు జ్ఞానరత్నాల వ్యాపారి అవుతారా? జ్ఞానరత్నాల వ్యాపారీలు ఉంటారో వారి కోసం చెబుతారా? जो बड़े बड़े व्यापारी हैं, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారీలు అయ్యారో और जो बड़े बड़े व्यापारी होंगे वो अपने हमजिन्स को पहले जगावेंगे। మరియు పెద్ద పెద్ద వ్యాపారీలు ఎవరైతే ఉంటారో వారు తమ హంజిన్స్ ఎవరైతే ఉంటారో వారిని మేల్కొల్పుతారా? उनको आप समान बनावेंगे। వారిని తమ సమానంగా తయారు చేయటం జరుగుతుందా? तो ज्ञानी तू आत्माएं जो निकलेंगी वो बाप की पहचान सारी दुनिया को देंगी। ఎవరైతే జ్ఞానితో ఆత్మలు వెలువడతారో వారు ప్రపంచంలోని తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలుగుతారా? या जो स्थूल धन के व्यापारी हैं वो सारी दुनिया को बाप का परिचय देंगे। లేక స్థూలమైన ధనం యొక్క వ్యాపారీలు ఉంటారో వారు ప్రపంచంలోని తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలుగుతారా? వ్యాపించగలుగుతారా? कौन देंगे बाप का परिचय? ఎవరు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలుగుతారు? जो माला के मण के बनेंगे, ఎవరైతే మాలలో మనులుగా అవుతారో बाप के ज्ञान को गहराई से पकड़ेंगे, తండ్రి యొక్క జ్ఞానాన్ని లోతుల్లో పట్టుకోవటం జరుగుతుందో जिनका जीवन ही ज्ञान रत्नों से खेलने का है, ఎవరి జీవనం అయితే జ్ఞానరత్నాలతో ఆడుకోవటం అయ్యిందో जो धंधा ही ज्ञान रत्नों का करते हैं, ఎవరైతే వ్యాపారమే జ్ఞానరత్నాలతోని చేయటం జరుగుతుందో ऐसे ज्ञान रत्नों के बड़े बड़े व्यापारी అటువంటి జ్ఞానరత్నాల పెద్ద పెద్ద వ్యాపారి सारे संसार में बाप का परिचय फैलावेंगे। మొత్తం ప్రపంచంలోని తండ్రి యొక్క పరిచయాన్ని వ్యాపించటం జరుగుతుంది। इसलिए అందువలనే उन आत्माओं की यादगार माला बनाई गई है। ఆ ఆత్మల యొక్క స్మృతి చిహ్నంగా మాలని తయారు చేయటం జరిగింది। और वो माला हर धर्म में स्मरण की जाती है। మరియు ఆ మాల ప్రతి ధర్మంలోని స్మరణ చేయటం జరుగుతుంది। ऐसी आत्माओं को संगठित करने का काम అటువంటి ఆత్మలని సంఘటితం చేసేటటువంటి పనిని कोई हद के व्यापारियों की बात नहीं है। ఏదో ఎవరైతే హద్దు యొక్క వ్యాపారులు ఉన్నారో వారి యొక్క విషయం కాదు। बड़े बड़े को समझाने में, పెద్ద పెద్ద వారికి అర్థం చేయించడంలోని, बाप का परिचय देने में,
తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడంలోని और याद की यात्रा में टिकाने में మరియు యాది యొక్క యాత్రలోని స్థిరం చేయడంలోని बहुत टाइम लग जाता है। చాలా టైం అనేది పట్టేస్తుంది. पावन तो बनना है, పావనంగా అయితే అవ్వాలి, परंतु ये क्रिमिनल आई आगे बढ़ने नहीं देती है। కానీ ఈ క్రిమినల్ అయి ముందుకు వెళ్ళనివ్వదు, और ही गिराई देती है। ఇంకా పడేస్తుంది. देखा जाता है ये वैश्यालय है, बड़ा भारी वैश्यालय है। చూడడం జరుగుతుంది, ఈ వేశ్యాలయం చాలా పెద్ద వేశ్యాలయం అయ్యింది. सारी दुनिया वैश्यालय है। మొత్తం ప్రపంచం అంతా వేశ్యాలయం అయ్యింది. बाप तो कहते हैं घर घर में अभी वैश्यालय है। తండ్రి అయితే అనడం జరుగుతుంది, ఇంటింట్లో ఏ వేశ్యాలయం అయ్యింది. सभी विषय वैतरणी नदी में गोता खाते रहते हैं। అందరూ విషయ వైతరిణి నదిలోని మునగల్ని వేస్తూ ఉంటారు. गरुड़ पुराण में भी గరుడ పురాణంలోని కూడా ये विषय वैतरणी दिखाई गई है। ఈ విషయ వైతరిణిని చూపించడం జరిగింది. जो बातें गरुड़ पुराण में सुनाई जाती हैं ఏ విషయాలనైతే గరుడ పురాణంలోని వినిపించడం జరుగుతుందో वो मनुष्यों को सुधारने के लिए सुनाई है, दिखाई है। అవి మనుష్యులని చక్కబరచడం కోసం చూపించడం జరిగింది, వినిపించడం జరిగింది. तो बाप कहते हैं सबसे बुरा काम है विकार में जाना। అయితే తండ్రి అంటారు, అన్నింటికంటే చెడు పని అయ్యింది వికారాల్లోకి వెళ్ళడం. कोई पूछे ఎవరైనా అడిగినట్లయితే तो बोलो ये ड्रामा बना हुआ है। అప్పుడు చెప్పండి, ఈ డ్రామా అనేది తయారు చేయబడి ఉంది. क्या ఏంటి? आधा कल्प शिवालय అర్ధకల్పం శివాలయం और आधा कल्प మరియు అర్ధకల్పం वैश्यालय। వేశ్యాలయం. आधा कल्प पवित्र रहते हैं అర్ధకల్పం పవిత్రంగా ఉంటాము और आधा कल्प మరియు అర్ధకల్పం अपवित्र बनते हैं। అపవిత్రంగా అవుతాం. अभी अगर तुमको पवित्र दुनिया में चलना है ఇప్పుడు ఒకవేళ మీకు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే तो आकर के सुनो। అప్పుడు వచ్చి వినండి. बेचारे పాపం भक्ति के अज्ञान में सोए हुए हैं, భక్తి యొక్క అజ్ఞానంలోని పడుకొని ఉన్నారు. तो बाप को फुरना तो रहता है ना। అప్పుడు తండ్రికి చింత అయితే ఉంటుంది కదా. बच्चे कहीं गफलत तो नहीं करते हैं। పిల్లలు పొరపాట్లను అయితే ఏమీ చేయడం లేదు కదా. 2168 की वाणी का दूसरा पेज। 21/8/1968 రెండవ పేజీ. बाबा तो थोड़ा दूर है, బాబా అయితే కొంచెం దూరంగా ఉన్నారు. किससे? ఎవరితోని? जो सर्विस करने वाले बच्चे हैं, बाहर की दुनिया में सर्विस कर रहे हैं, ఎవరైతే సర్వీస్ని చేసేటటువంటి పిల్లలు ఉన్నారో, బయట ప్రపంచంలో సర్వీస్ని చేసేవారు ఉన్నారో, उन बच्चों से बाबा तो थोड़ा दूर है। ఆ పిల్లలతోని బాబా అయితే కొంచెం దూరంగా ఉన్నారు. अगर नजदीक में हो तो सभी बच्चों की हाल चाल ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే పిల్లల యొక్క ఏదైతే హాల్చాల్, పిల్లల యొక్క సమాచారాన్ని, सर्विस का समाचार पूछता रहे। సర్వీస్ యొక్క సమాచారాన్ని అడుగుతూ ఉంటారు. कि इन आत्माओं की सर्विस करो। ఏమనంటే వీరిది ఈ ఈ ఆత్మలది సర్వీస్ని చేయండి, इनकी पहले खातिरी करो। వీరిని మొదట సత్కారం చెయ్యండి. ईश्वर भी आते हैं ఈశ్వరుడు కూడా వస్తారు. तो अविनाशी ज्ञान रत्नों की खातिरी करते हैं ना। అప్పుడు అవినాశి సత్కారాన్ని చేస్తారు కదా. तो समझाना है, అయితే అర్థం చేయించాలి, पूछना है। అడగాలి. तुम कलयुगी पतित हो ఏమనంటే మీరు కలియుగి పతితులయ్యారా, या सतयुगी पावन हो। లేక సత్యుగి పావనులయ్యారా.
सतयुग में तो सब पावन होते हैं, సత్యయుగంలోనైతే అందరూ పావనంగా ఉంటారు. वहाँ होता ही है सत्य का युग। అక్కడ సత్య యుగమే ఉంటుంది, సత్యం యొక్క యుగమే ఉంటుంది. और कलयुग में तो झूठ खंड है। మరియు కలియుగంలోనైతే అసత్యపు ఖండం అయ్యింది. वहाँ तो झूठ का ही बोलबाला होता है। అక్కడైతే అసత్యందే పలుకుబడి అనేది ఉంటుంది. वहाँ सच्चाई कहाँ से आवेगी? అక్కడ సత్యత అనేది ఎక్కడి నుండి వస్తుంది? परंतु कोई समझते नहीं है। కానీ ఎవరు అర్థం చేసుకోరు. तुम ऐसे सीधे सीधे प्रश्न करते हो మీరు ఒకవేళ అలా తిన్నగా ప్రశ్న అడిగినట్లయితే तो भी जैसे कि बंदर बुद्धि है। అయినా కూడా ఎలాగైతే వారిది కోతి బుద్ధి అయ్యింది. पूछते भी नहीं है। అడగరు కూడా. जैसे कि तवाई, ఏ విధంగా అయితే తవాహి. बाबा को तो वंडर लगता है। బాబాకైతే వండర్ అనిపిస్తుంది. तुम बच्चों की बुद्धि में तो अभी बैठ गया है ये कलयुग का अंत है। ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోనైతే కూర్చుండిపోయింది ఇది కలియుగం అంతమని. और अभी सतयुग आना जरूर है। ఇప్పుడు సత్యుగం అనేది తప్పకుండా రానున్నది. तो जिनको बाप मिला, అయితే ఎవరికైతే తండ్రి లభించారో, शिव बाबा के बच्चे बने, శివబాబా యొక్క పిల్లలుగా అయ్యారో, उन बच्चों से हम खुश खैरियत क्या पूछें? ఆ పిల్లల్ని మేము కుశల సమాచారాలని ఏం అడగాలి? है जो शिव बाबा के बच्चे बन चुके हैं ఎవరైతే శివబాబా యొక్క పిల్లలుగా అయిపోయారో वो खुशी ही होंगे వారు ఖుషీగానే ఉంటారా या नाखुश भी होंगे? లేక అసంతోషంగా కూడా ఉంటారా? है नाखुश होंगे। అసంతోషంగా ఉంటారా? अगर बाप मिला तो खुशी का खजाना मिल गया। అయితే ఒకవేళ తండ్రి లభించారు అంటే ఖుషి యొక్క ధనాగారం లభించింది, ఖజానా और లభించింది. जिनको खुशी का खजाना मिल गया उनसे మరియు ఎవరికైతే ఖుషి యొక్క ఖజానా లభించేసిందో पूछना तो बेकार है। వారినైతే అడగడం వ్యర్థమయ్యింది. तुमको तो विश्व की बादशाही मिल जाती है। మీకైతే విశ్వం యొక్క చక్రవర్తత్వం లభించేస్తుంది. तो जरूर तुम खुशी में ही रहेंगे। అయితే తప్పకుండా మీరు ఖుషీలోనే ఉంటారు. नाराज थोड़े ही होंगे। కోపపడడం అనేది జరుగుతుందా ఏంటి? कोई तुमसे पूछे ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే कि तुम खुशी राजी हो, మీరు ఖుషీ రాజీగా ఉన్నారా, तो तुम क्या कहेंगे? అప్పుడు మీరు ఏమనడం జరుగుతుంది? है अरे हम तो स्वर्ग से भी ज्यादा खुशी में हैं। అరే మేమైతే స్వర్గం కంటే ఇంకా ఎక్కువగా ఖుషీలో ఉన్నాము అని. स्वर्ग में भी किसी को इतनी खुशी नहीं होती होगी స్వర్గంలోని కూడా ఎవరికి ఎంత ఖుషి ఉండదేమో जितनी हमको खुशी होती है। कैसे? ఎంతైతే మాకు ఖుషి అనేది అవుతుందో. ఎలా? है बाबा मिला। స్టూడెంట్ అన్నారు బాబా లభించారు అని. బాబా లభించారా? इसलिए खुशी ही खुशी है। అందువలనే ఖుషియే ఖుషి అయ్యింది. लेकिन కానీ अभी बाबा सदाकाल मिला है। ఇప్పుడు బాబా సదాకాలికం కోసం లభించారా? सदाकाल मिला है। సదాకాలం లభించారా? ये बीच बीच में माया भी गले लग जाती है। లేక మధ్య మధ్యలోని మాయ కూడా మెడను చుట్టేస్తుందా? लग जाती है కౌగిలించేసుకుంటుంది. तो फिर खुशी అప్పుడు ఖుషి అనేది उड़ जाती है। ఖుషి అనేది ఎగిరిపోతుంది. और जब खुशी उड़ जाती है మరియు ఎప్పుడైతే ఖుషి అనేది ఎగిరిపోతుందో उस समय पूछने वाला पूछेगा राजी खुशी हो? ఆ సమయంలోని అడిగేటటువంటి వారు అడగడం జరుగుతుంది ఏమనంటే రాజీ ఖుషిగా ఉన్నారా?
तो क्या झूठ बोलेंगे? అప్పుడు ఏంటి అబద్ధాన్ని చెబుతారా? हैं? क्या कहेंगे? ఏం చెప్పటం జరుగుతుంది? हैं? माना बाबा ये जो बच्चों को समझाते हैं అనగా బాబా ఈ ఏ పిల్లలకైతే అర్థం చేయిస్తారో, कि तुमसे कोई पूछे राजी खुशी हो ఏమనంటే మీతోని ఎవరైనా ఒకవేళ అడిగినట్లయితే మిమ్మల్ని రాజీ ఖుషీగా ఉన్నారా అని, तो तुम ये बतावेंगे कि हम तो सतयुग में भी जितनी खुशी नहीं होती है అయితే అప్పుడు మీరు ఇది చెప్పటం జరుగుతుంది. ఏమనంటే సత్యుగంలోని కూడా మేము ఎంత ఖుషీగా అయితే ఉండము, स्वर्ग में भी जितनी खुशी नहीं होती है స్వర్గంలోని కూడా ఎంత అయితే ఖుషి అనేది ఉండదో उससे भी ज्यादा हम यहाँ खुशी है। దానికంటే కూడా ఎక్కువగా మేము ఇక్కడ ఖుషీగా ఉన్నాము. तो ये बात तुम्हारी बुद्धि में बैठती है, అయితే ఈ విషయం మీ బుద్ధిలోని కూర్చుంటుందా? अनुभव में आता है, అనుభవంలోకి వస్తుందా? है? अनुभव में आता है, झूठ అనుభవంలోకి వస్తుంది అని స్టూడెంట్ అన్నారు. అనుభవంలోకి వస్తుందా? बोल दिया। అబద్ధాన్ని చెప్పేశావు. बीमारी होती है, రోగం వస్తుంది. है? चोर डकैत चोरी कर ले जाते हैं, దొంగలు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. दुख तो आते हैं ना, దుఃఖం అయితే వస్తుంది కదా. माया तंग तो करती है ना। మాయ ఇబ్బందిని అయితే పెడుతుంది కదా. तो ये बात बाबा ने क्या झूठ बोल दी? అయితే ఈ విషయాన్ని ఏంటి బాబా అసత్యాన్ని చెప్పేశారా? कि तुम बच्चे तो कहेंगे ఏమనంటే పిల్లలైన మీరైతే చెప్పటం జరుగుతుంది. सतयुग में भी जितने खुश नहीं होते हैं ఏమనంటే సత్యుగంలోని కూడా మేము ఎంతైతే ఖుషీగా ఉండమో उतनी खुशी हमको यहाँ है అంత ఖుషి మాకు ఇక్కడ ఉంటుంది संगम युग में। సంగం యుగంలో. कैसे? ఎలా? अभी है, ఇప్పుడుందా? है? कहेंगे माना అనడం జరుగుతుంది అంటే ऐसा भी स्वर्णिम संगम युग आवेगा हम बच्चों के लिए అటువంటి స్వర్ణిమ సంగమ యుగం కూడా పిల్లలైన మన కోసం వస్తుంది. जो कुरान में लिखा है ఏదైతే ఖురాన్లోని వ్రాయబడి ఉందో, कि जब विनाश बर्पा होता है तो ఎప్పుడైతే వినాశనం అనేది చెలరేగుతుందో అప్పుడు खुदा के बंदे ఖుదా యొక్క పిల్లలు बड़ी मौज में रहते हैं, చాలా ఆనందంలోని ఉండడం జరుగుతుంది. बड़े खुश नसीब रहते हैं। చాలా ఖుష్ నసీబుగా ఉంటారు, భాగ్యశాలీలుగా ఉంటారు. उनका रक्षक వారి యొక్క రక్షకుడు साक्षात भगवान उनकी रक्षा करता है। సాక్షాత్ భగవంతుడు వారి యొక్క రక్షణ అనేది చేయటం జరుగుతుంది. काहे से रक्षा करता है? దేనితోని రక్షణ అనేది చేయటం జరుగుతుంది? है? माया से रक्षा करता है, మాయతోని రక్షిస్తారు. विनाश की एक्टिविटीज से रक्षा करता है, వినాశనం యొక్క యాక్టివిటీల నుండి రక్షణ అనేది చేస్తారు. प्रकृति के प्रकोप से रक्षा करता है, ప్రకృతి యొక్క ప్రకోపాల నుండి రక్షణ అనేది చేస్తారు. तो अभी हमसे कोई पूछे कि राजी खुशी हो అయితే మనల్ని ఇప్పుడు ఎవరైనా ఒకవేళ అడిగినట్లయితే ఏమనంటే మీరు రాజీ ఖుషీగా ఉన్నారా అని, तो अंतर क्यों पड़ता है? అయితే అప్పుడు తేడా అనేది ఎందుకు వచ్చేస్తుంది? बाबा ने जो हमको राजी खुशी का लक्ष्य दिया బాబా ఏదైతే మనకి రాజీ ఖుషీ యొక్క లక్ష్యాన్ని ఇచ్చారో, कि संगम युग है मौजों का युग, ఏమనంటే సంగం యుగం అయ్యింది, మౌజోంకా యుగం, ఆనందాల యుగం. तो क्या सदैव मौज में रहते हैं? అయితే ఏంటి సదైవం ఆనందంలోని ఉంటారా? रहते हैं? ఉంటారా? नहीं रहते हैं, ఉండరు, क्योंकि ఉండడం జరగదు. 63 जन्मों की रील ఎందుకంటే 63 జన్మల రీల్ अभी घूम रही है। ఇప్పుడు తిరుగుతుంది. अभी हमने ఇప్పుడు మనం अपने 63 जन्मों के पाप कर्मों से मुक्ति మన యొక్క 63 జన్మల పాపకర్మల నుండి ముక్తిని नहीं पाई है। పొందలేదు.
पाप कर्मों के ऊपर जब हम विजय प्राप्त कर लेंगे, పాపకర్మల మీద మనం ఎప్పుడైతే విజయాన్ని పొందేయటం జరుగుతుందో हमारे पाप सारे ही याद की यात्रा से भस्म हो जाएंगे। మన పాపాలన్నీ ఎప్పుడైతే యాదు యొక్క యాత్ర ద్వారా సమాప్తి అయిపోతాయో तब हमारे लिए स्वर्णिम संगम युग అప్పుడు మన కోసం స్వర్ణిమ సంగం యుగం आवेगा వస్తుంది और हम ऐसी स्थिति का अनुभव करेंगे మరియు మనం అటువంటి స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది कि सतयुग और दूर हो जाए। ఏమనంటే సత్యుగం ఇంకా దూరం అయిపోవాలి అని क्या? ఏంటి क्यों? ఎందుకు क्योंकि सतयुग में नीचे गिरेंगे ఎందుకంటే సత్యుగంలోని కిందకి పడటం జరుగుతుందా या ऊपर उठेंगे, లేక పైకి ఎక్కటం జరుగుతుందా है? सतयुग में जन्म సత్యుగంలోని जन्मांतर नीचे गिरते रहेंगे జన్మ జన్మాంతరాలు కిందకి పడిపోతూ ఉండడం జరుగుతుందా या ऊपर उठेंगे, లేక పైకి లేవడం జరుగుతుందా नीचे गिरते रहेंगे। కిందకి పడిపోతూ వెళ్ళటం జరుగుతుంది और अभी हमें पता है మరియు ఇప్పుడు మనకిప్పుడు తెలుసు कि अभी हम चढ़ती कला में जा रहे हैं ఏమనంటే ఇప్పుడు మేము ఎక్కే కళల్లోకి వెళ్తున్నామా या गिरती कला में जा रहे हैं। లేక దిగే కళల్లోకి వెళ్తున్నామా अभी हमारी चढ़ती कला है, ఇప్పుడు మనది ఎక్కే కళ అయ్యింది हमारे ऊपर रक्षक మన పైన రక్షకుడు भगवान बैठा हुआ है हमारी భగవంతుడు కూర్చుని ఉన్నారు रक्षा करने के लिए। మన యొక్క రక్షణ చేయడం కోసం तो ऐसी बच्चों की स्टेज होनी चाहिए అయితే పిల్లల యొక్క స్టేజ్ అనేది ఆ విధంగా ఉండాలి कि हम तो सतयुग से भी यहाँ बहुत खुशी में है। ఏమనంటే మేమైతే సత్యుగం కంటే కూడా ఇక్కడ ఖుషిగా ఉన్నాము सतयुग में तो సత్యుగంలోనైతే तुम्हारा जन्म कैसा होगा? మీ జన్మ ఎలా ఉంటుంది चांदी समान होगा, వెండి సమానంగా ఉంటుందా तांबे समान होगा, రాగి సమానంగా ఉంటుందా कैसा होगा? ఎలా ఉంటుంది चांदी समान सतयुग होगा, సత్యుగంలోని వెండి సమానంగా ఉంటుందా सोने समान तुम्हारा जन्म होगा। బంగారు సమానంగా మీ జన్మ అనేది ఉంటుంది और यहाँ మరియు ఇక్కడ यहाँ तो तुम दुनिया के हीरो महसूस करोगे अपने को। ఇక్కడైతే మీరు ప్రపంచం యొక్క హీరోగా అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది అనుభూతిని तुम बीज रूप आत्माएं हो, మీరు బీజరూపి ఆత్మలయ్యారు सारी दुनिया के बीज हो। మొత్తం ప్రపంచానికి బీజాలయ్యారు एक एक बीज में ఒక్కొక్క బీజంలోని जैसे कि एक एक दुनिया समाई हुई है। ఎలా అయితే ఒక్కొక్క ప్రపంచం అనేది ఇముడి ఉంటుందో तो तुम अपनी अपनी दुनिया के बीज हो, అయితే మీరు మీ ప్రపంచానికి బీజాలయ్యారు माना అనగా तुम्हारी जो भी दुनिया है మీది ఏదైతే ప్రపంచం అనేది ఉందో 84 जन्मों की, 84 జన్మలది 84 जन्मों में जो भी आत्माएं तुम्हारे संसर्ग संपर्क संबंध में आने वाली है, 84 జన్మలలోని మీ యొక్క సంసర్గ సంపర్క సంబంధంలోకి వచ్చేటటువంటి వారు ఉన్నారో जन्म जन्मांतर, జన్మ జన్మాంతరాలు उन आत्माओं के बीच में तुम हीरो पार्टधारी हो। ఆ ఆత్మల మధ్యలోని మీరు హీరో పాటదారి అయ్యారు सबकी दुनिया एक जैसी होगी? అందరి ప్రపంచం ఒకవలే ఉంటుందా हर आत्मा के संसर्ग संपर्क और संबंध ప్రతి ఆత్మ యొక్క సంసర్గ సంబంధ సంపర్కం एक जैसे होंगे क्या, ఒకవలే ఉంటుందా ఏంటి कि अलग अलग होंगे? లేక వేరువేరుగా ఉంటుందా है? अरे इस जन्म में हमारा जिन आत्माओं से संबंध संपर्क जुटा है, అరే ఈ జన్మలోని ఏ వ్యక్తులతోనైతే మన సంబంధ సంసర్గం అనేది జోడింపబడిందో हो सकता है इस जन्म के संबंधी संपर्की అవ్వచ్చు ఈ జన్మ యొక్క సంబంధి సంసర్గి अगले जन्म में भी मिल जाए। తరువాత జన్మలోని కూడా ఒకవేళ
లభించినట్లయితే लेकिन इस లభించేయొచ్చు. जन्म के जो भी संपर्की संबंधी हैं కానీ ఈ జన్మలో ఉండేటటువంటి ఎవరైతే సంబంధి సంసర్గీలు ఉంటారో वो सारे के सारे अगले जन्म में वो ही मिलेंगे. వారందరికీ అందరూ వచ్చే జన్మలోని అందరూ లభించేయటం జరుగుతుందా? कोई दूसरे नहीं मिलेंगे. ఇతరులు వేరే వారు ఎవ్వరూ కూడా లభించరా? हाँ? दूसरे भी मिलेंगे. రెండో వారు కూడా లభిస్తారు. फिर अगले जन्म में और नहीं मिलेंगे. మళ్ళీ తర్వాత జన్మలోని ఇంకా లభించరు. माने అనగా पुराने भी पुरानों में नए भी ऐड होते जाएंगे. పురాతనంలోని కొత్త కొత్త వారు కూడా యాడ్ అయిపోతూ వెళ్ళిపోతారు. तो हमारी दुनिया అయితే అప్పుడు మన ప్రపంచం संसर्गियों की, సంసర్గీయులది, संपर्कियों की సంపర్కీయులది और हमारे संबंधियों की दुनिया మరియు మన సంబంధీయుల యొక్క ప్రపంచం जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు बड़ी होती जाएगी పెద్దగా అయిపోతూ వెళ్ళిపోతుందా या छोटी होती जाएगी. లేక చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతుందా? है नहीं बात समझ में आ रही. విషయం అర్థం కావడం లేదా? बड़ी होती जाएगी. పెద్దగా అయిపోతూ వెళ్ళిపోతుంది. आखिरी ने 84वें जन्म में जाकर के లాస్ట్ కి 84వ జన్మలోకి వెళ్ళి हमारी बहुत बड़ी दुनिया हो जाएगी. మనది చాలా పెద్ద ప్రపంచంగా అయిపోతుంది. उस दुनिया के ఆ ప్రపంచం యొక్క हम हीरो पार्टधारी हैं. మనం హీరో పాటదారీలం అయ్యాము. हर आत्मा में ప్రతి ఆత్మలోని जैसे कि एक एक दुनिया समाई हुई है. ఎలా అయితే ఒక్కొక్క ప్రపంచం అనేది ఇమిడి ఉంటుంది. लोग कहते हैं ऊपर जो आसमान में सितारे हैं ప్రజలు అనడం జరుగుతుంది ఆకాశంలో ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో उन सितारों में एक एक दुनिया है. ఆ సితారల్లోని ఒక్కొక్క ప్రపంచం అనేది ఉంది అని. लेकिन वो तो जड़ सितारे हैं. కానీ అవైతే జడ సితారలయ్యాయి. उनमें कोई दुनिया समाई हुई దానిలోని ఏమి ప్రపంచం అనేది ఇమిడి అనేది नहीं है. లేదు. वो सितारे तो ఆ సితారలైతే सूरज से कोई बहुत दूर है సూర్యుడి నుండి కొన్ని చాలా దూరంగా ఉన్నాయి और कोई सूरज के మరియు కొన్ని సూర్యుడికి बहुत नजदीक है. చాలా దగ్గరగా ఉన్నాయి. वहाँ तो जिंदगी ही नहीं है, అక్కడైతే జీవితమే లేదు, जीवन ही नहीं है. జీవనమే లేదు. इस पृथ्वी पर ही ఈ పృథ్వీ మీదనే जो नॉर्थ पोल है ఏదైతే నార్త్ పోల్ ఉందో और साउथ पोल है, మరియు సౌత్ పోల్ ఉందో पृथ्वी का ऊपरी उत्तरी हिस्सा और दक्षिणी మరియు పృథ్వీ యొక్క ఉత్తరీ భాగం हिस्सा, మరియు దక్షిణీ భాగం, वहाँ सूरज की किरणें तीखी तिरछी पड़ती हैं. అక్కడ సూర్యుడి యొక్క కిరణాలు ఏటవాలుగా పడతాయి. तो वो हिस्सा दूर हो जाता है. అయితే ఆ భాగం అనేది దూరం అయిపోతుంది. दूर हो जाने की वजह से దూరంగా అయిన కారణంగా सूरज से दूर होने से సూర్యుడి నుండి దూరంగా ఉండిన కారణంగా वहाँ सर्दी पड़ेगी कि ठंड गर्मी पड़ेगी. అక్కడ అప్పుడు ఎక్కువగా ఠండి పడుతుందా, చలి పడుతుందా, లేక వేడి పడుతుందా? है? सर्दी पड़ती है. చల్లదనం పడుతుంది. इतनी ज्यादा सर्दी पड़ती है ఎంత చలి అనేది వస్తుందంటే कि वहाँ साल भर बर्फ ही बर्फ जमी रहती है. అక్కడ సంవత్సరం పొడుగునా అక్కడ మంచు అనేది పడుతూ ఉంటుంది. उस बर्फ के माहौल में कोई जीव जंतु जिंदा रहेगा क्या? ఆ మంచు జీవనంలోని ఏవైనా జీవ జంతువులు జీవించి ఉంటాయా ఏంటి? जिंदा भी नहीं रहता. జీవించి కూడా ఉండవు. वहाँ कोई भी जीव जंतु नहीं है. అక్కడ ఏ జీవ జంతువులు లేవు. पृथ्वी पर పృథ్వీ మీద सिर्फ बीच का हिस्सा और आसपास का जो हिस्सा है ఏదైతే మధ్య యొక్క భాగం మరియు ఇరుపక్కల ఏదైతే భాగం ఉందో जहाँ सूरज की किरणें सीधी पड़ती हैं ఎక్కడైతే సూర్యుడి యొక్క కిరణాలు తిన్నగా పడతాయో वही जीवन है. అక్కడే జీవనం అనేది ఉంది. तो देखो पृथ्वी पर ही అయితే చూడండి పృథ్వీ మీదనే कुछ हिस्सा दूर हो गया, कुछ
కొద్దిగా భాగం అనేది దూరం అయిపోయింది, हिस्सा नजदीक है, కొద్దిగా భాగం అనేది దగ్గరైపోయింది. तो कितना अंतर पड़ जाता है। అప్పుడు ఎంత తేడా అయిపోతుంది. तो और सितारे तो सूरज से कितनी दूर हैं और మరియు మిగతా సితారలైతే సూర్యుడి నుండి కొన్ని అయితే చాలా దూరంగా ఉన్నాయి, कितने కొన్ని అయితే नजदीक हैं। దగ్గరగా ఉన్నాయి. वहाँ जीवन होने का कोई అక్కడ జీవనం అనేది ఉండేటటువంటిది విషయం అనేది सवाल ही पैदा नहीं होता। ప్రశ్నే फिर ఉత్పన్నమవ్వదు. जो मान्यता है कि एक एक सितारे में కానీ ఏదైతే మాన్యత అనేది ఉందో ఏమనంటే ఒక్కొక్క సితారలోని दुनिया समाई हुई है, ప్రపంచం అనేది ఇమిడి ఉంది అని, वो किसका गायन है। అది దేని యొక్క గాయనం అయ్యింది. ये तुम धरती के ఇది మీరు ధరణి యొక్క సితారలు ఎవరైతే ఉన్నారో चैतन्य आत्मा रूपी सितारों का गायन है। చైతన్య ఆత్మరూపి సితారల యొక్క గాయనం అయ్యింది. तुम्हारी మీ యొక్క अपनी अपनी दुनिया है 84 जन्मों की। తమ తమ ప్రపంచం అయ్యింది 84 జన్మలది. 84 जन्मों में 84 జన్మలలోని जो एक आत्मा रूपी सितारे के संपर्की संबंधी संसर्गी होंगे, ఎవరైతే ఒక్క ఆత్మ యొక్క సంసర్గి సంపర్కి సంబంధి ఉంటారో वो ही संपर्की संबंधी అదే సంపర్క సంబంధి और संसर्गी మరియు సంసర్గి दूसरी आत्मा के नहीं हो सकते। कुछ न कुछ వేరే ఆత్మకి అవ్వలేరు. अंतर ఎంతో కొంత अंतर जरूर होगा। తేడా అనేది తప్పకుండా ఉంటుంది. तो बताया అయితే చెప్పటం జరిగింది कि तुम तो अपनी दुनिया के हीरो पार्टधारी हो। మీరైతే మీ ప్రపంచం యొక్క హీరో పాటదారి అయ్యారు. कोई छोटा सितारा, కొంతమంది చిన్న సితారలు, कोई కొందరు बड़ा सितारा, పెద్ద సితారలు అయ్యారు. कोई की छोटी दुनिया కొంతమందిది చిన్న ప్రపంచం అయ్యింది, और कोई की। మరియు కొంతమందిది పెద్ద ప్రపంచం అయ్యింది. तो तुम हीरे जैसा बनते हो। అయితే మీరు వజ్ర సమానంగా తయారవ్వడం జరుగుతుంది. कब, ఎప్పుడు, कौन से युग में। ఏ యుగంలోని, संगम युग में। సంగం యుగంలోని. बाप मिला तो तुमको खुशी होती है ना। తండ్రి లభించారు అంటే మీకు ఖుషి అనేది ఉంటుంది కదా. खुशी होती है कि पहले पहले तो हम ఖుషి అనేది ఉంటుంది. ఏమనంటే మొట్టమొదటైతే మేము 21 जन्म कब दुखी नहीं होंगे। 21 జన్మల్లోని ఎప్పుడూ కూడా దుఃఖీలుగా ఉండడం అనేది జరగదు. पूरा 21 जन्म 100% हमको सुखी ही सुख होगा। పూర్తిగా 21 జన్మల వరకు మనకి 100% సుఖమే సుఖం అనేది ఉంటుంది, ఖుషియే ఖుషి ఉంటుంది. वहाँ दुख का नाम निशान भी అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా नहीं देखेंगे। చూడడం అనేది జరగదు, కనిపించు. तुम समझते हो हम आत्मा यहाँ बेहद का पार्ट बजाने आती है। మీకు తెలుసు బేహద్ద ఆత్మలైన మనం ఇక్కడికి పాత్రని చేయడానికి రావడం అనేది జరుగుతుంది అని. ये दुनिया बेहद का रंगमंच है। ఈ ప్రపంచం బేహద్దు రంగస్థలం అయ్యింది. इतना तुमने ज्ञान सुना है, మీరు ఎంత జ్ఞానాన్ని వినడం జరిగింది. तो जरूर उतनी सर्विस करते रहते हैं। అయితే అప్పుడు తప్పకుండా అంత సర్వీస్ని చేస్తూ ఉంటారు. फिर भी అయినా కూడా इतना ज्ञान सुनने के बावजूद भी ఇంత జ్ఞానాన్ని విన్న తర్వాత కూడా तुमको और ज्यादा सुनने के लिए बाप के नजदीक आने की ఇంకా కూడా మీకు వినేటటువంటి తండ్రికి దగ్గరగా వచ్చేటటువంటి इच्छा बनी रहती है। కోరిక అనేది ఉంటూ ఉంటుంది. ज्ञान थोड़ा सुना है या ज्यादा सुना है। జ్ఞానం అనేది కొద్దిగా విన్నారా లేక ఎక్కువగా విన్నారా. बेसिक के मुकाबले। బేసిక్తో పోల్చుకుంటే अच्छा, दुनिया के मुकाबले जो మంచిది. ప్రపంచంతో పోల్చుకున్నట్లయితే नई नई बातें तुमने बेसिक में बहुत सुनी। కొత్త కొత్త విషయాలని మీరు బేసిక్లోని చాలా విన్నారు.
और बेसिक के मुकाबले మరియు బేసిక్తో పోల్చుకున్నట్లయితే अभी ఇప్పుడు एडवांस में बहुत ज्ञान सुना, అడ్వాన్స్లోని చాలా జ్ఞానాన్ని వినడం జరిగింది. फिर भी అయినా కూడా इतना सुनने के बावजूद भी ఎంత వినిన తరువాత కూడా अभी भी बाप से और जास्ती सुनने की इच्छा होती है। ఇప్పుడు కూడా తండ్రితోని ఇంకా ఎక్కువగా వినేటటువంటి ఇష్టం అనేది ఉంటుందా, यह इच्छा नहीं होती है, లేక ఇష్టం అనేది ఉండదా? और जास्ती इच्छा होती है। क्यों? ఇంకా ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది. ఎందుకు? क्योंकि ज्ञान सागर बाप से ఎందుకంటే జ్ఞాన సాగరుడు తండ్రితోని हमारे 84 जन्मों का सारा ही మొత్తం మన 84 జన్మలది మొత్తం అంతా కూడా ज्ञान दर्पण हमारे सामने आ जाना चाहिए। జ్ఞాన దర్పణం అనేది మన ఎదురుగా వచ్చేయాలి. इतना ज्ञान हमको मिले అంత జ్ఞానం మనకి లభించాలి. जो हमारे पूरे 84 जन्म क्लियर हो जाए। అప్పుడు మన పూర్తిగా 84 జన్మలు అన్నీ క్లియర్ అయిపోవాలి. तब आत्मा को संतुष्टि होगी। అప్పుడు ఆత్మకి సంతుష్టత అనేది అవుతుంది. तो कोई भी नए आते हैं అయితే ఎవరు కొత్త వారు వచ్చినా కూడా तो पहले पहले उनको बाप की बात समझानी है। అప్పుడు మొట్టమొదట వారికి తండ్రి యొక్క విషయాన్ని అర్థం చేయించాలి. कि बाप से हमको क्या मिलता है। ఏమనంటే తండ్రి ద్వారా మనకి ఏమి లభిస్తుంది? वो हमारा बाप भी है, टीचर भी है। వారు మన తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు. लौकिक दुनिया के टीचर होते हैं, లౌకిక ప్రపంచం యొక్క టీచర్స్ ఉంటారు. उनकी तो लिमिटेड ज्ञान की पढ़ाई होती है। వారిదైతే లిమిటెడ్ జ్ఞానం యొక్క చదువు అవుతుంది. और हमारा बाप तो మరియు మన తండ్రి అయితే 84 जन्मों की सारी कथा कहानी हमको बताता है। 84 జన్మల యొక్క మొత్తం కథనంతా కూడా మనకి చెప్పటం జరుగుతుంది, కథా కహానీని. और कोई टीचर तो इतना सुना ही नहीं सकता। ఇంకా వేరే టీచర్ అయితే ఇంత వినిపించనే లేరు. तो पहले पहले तुमको అయితే మొట్టమొదట మీకు 2 बाप की समझानी देनी है। ఇద్దరు తండ్రుల యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. फिर बताना है कि वो हमारा बाप भी है, మళ్ళీ చెప్పాలి వారు మా తండ్రి కూడా అయ్యారు, टीचर भी है, టీచర్ और కూడా అయ్యారు, सदगति करने वाला మరియు సద్గతిని చేసేటటువంటి सदगुरु भी है। సద్గురువు కూడా అయ్యారు. एक होता है हद का बाप ఒకరవుతారు హద్దు యొక్క తండ్రి, और दूसरा होता है बेहद का बाप। మరియు రెండో వారు అవుతారు బేహద్దు తండ్రి. हद का बाप माने హద్దు యొక్క తండ్రి అంటే 2, 4, 8, 10, 15 बच्चों का बाप होगा। 2, 8, 10, 15 మంది యొక్క తండ్రి అవుతారు. तो हद का हुआ या बेहद का हुआ? అయితే అప్పుడు హద్దు యొక్క తండ్రి అయ్యారా, హద్దువారయ్యారా లేక బేహద్దువారయ్యారా? हद का अच्छा హద్దువారు. समझो क्राइस्ट है, అచ్చా చలో క్రైస్ట్ ఉన్నారు. क्राइस्ट के जो बच्चे हैं आज క్రైస్ట్కి ఎవరైతే పిల్లలు ఉన్నారో दुनिया में कितने होंगे? ఈ రోజు ప్రపంచంలోని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటారు? क्राइस्ट को जो अपना बाप मानते हैं, धर्म క్రైస్ట్ని ఎవరైతే తమ తండ్రి అని అనుకుంటారో, पिता मानते हैं, ధర్మ పిత అని ఒప్పుకుంటారో, उसके बच्चे అతని యొక్క పిల్లలు 200 करोड़ से भी ऊपर हो जाएंगे। 200 కోట్ల కంటే కూడా ఇంకా పైన అయిపోవటం జరుగుతుంది. तो वो हद का बाप है या बेहद का बाप है? అయితే అప్పుడు వారు హద్దు యొక్క తండ్రి అయ్యారా లేక బేహద్దు యొక్క తండ్రి అయ్యారా? क्या कहेंगे? ఏమనడం జరుగుతుంది? है वो भी हद का बाप। వారు కూడా హద్దు యొక్క తండ్రి అయ్యారా? 200 करोड़ बच्चे इस दुनिया में जिसके हों, 200 కోట్లు ఎవరికైతే పిల్లలు ఈ ప్రపంచంలోని ఉన్నారో वो हद का बाप हुआ। వారు హద్దు యొక్క తండ్రి అయ్యారా?
हैं? हैं? हाँ क्रिश्चियंस कहेंगे క్రిస్టియన్స్ అనడం జరుగుతుంది. कि हमारा बेहद का बाप है, ఏమనంటే మా బేహద్దు తండ్రి అయ్యారని. क्योंकि दुनिया में ఎందుకంటే ప్రపంచంలోని और कोई धर्म पिता उनको नहीं दिखाई पड़ता है ఇంకా ఏ ధర్మపిత వారికి కనిపించరు. जिसके इतने बच्चे हों. ఎవరికైతే ఇంతమంది పిల్లలు ఉంటారో. कोई है? ఎవరైనా ఉన్నారా? कोई धर्म पिता ऐसा है ఏ ధర్మపిత అయినా అటువంటి వారు ఉన్నారా? जिसके 200 करोड़ से जास्ती बच्चे हों. ఎవరికైతే 200 కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా పిల్లలుండి ఉంటారో. है? अरे मुसलमान सारी दुनिया में छा गए थे. అరే ముసల్మాన్లు మొత్తం ప్రపంచంలో అంతా కూడా వ్యాపించి ఉండడం జరిగింది. सारी दुनिया में 2500 साल में लंबे से लंबे समय तक मुसलमानों का राज्य चला. మొత్తం ప్రపంచం అంతటా కూడా 2500 సంవత్సరాల వరకు ముసల్మాన్ల యొక్క రాజ్యం అనేది వ్యాపించి ఉంది. तो भी मुसलमानों की इतनी तादाद అయినా కూడా ముసల్మాన్ల యొక్క సంఖ్య అనేది ఇంత సంఖ్యలోని नहीं हो पाई. और అవ్వలేకపోయింది. क्रिश्चियंस तो 200 करोड़ से भी ज्यादा. మరియు క్రిస్టియన్స్ అయితే 200 కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువయ్యారు. तो बेहद का बाप हुआ या हद का हुआ? అయితే అప్పుడు బేహద్దు తండ్రి అయ్యారా లేక హద్దు యొక్క తండ్రి అయ్యారా? है? क्यों? హద్దు వారు అని స్టూడెంట్ అన్నారు. ఎందుకని? है? सीमित में हुआ. ఎందుకంటే సీమితమయ్యింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సీమితమయ్యింది? अरे अभी तो आज दुनिया में कोई ऐसा बाप नहीं है అరే ఈ రోజుల్లోనైతే అటువంటి తండ్రి ఎవ్వరు కూడా లేరు. जिसके 200 करोड़ बच्चे हों. ఎవరికైతే 200 మంది కోట్ల పిల్లలు ఉన్నారేమో. दुनिया कहाँ मानती है? స్టూడెంట్ ఏదో అన్నారు. ప్రపంచం ఎక్కడ ఒప్పుకుంటుంది? अरे तो तुम ब्राह्मणों के बीच में तुम्हारे ब्राह्मणों में भी 2 पार्टियां हो गई बड़ी बड़ी. బ్రాహ్మణుల మధ్యలోని కూడా బ్రాహ్మణుల 2 పెద్ద పెద్ద ప్రపంచాలు అయిపోయాయి. बेसिक वाले मानते हैं. పార్టీల మధ్యలోని 2 పార్టీలు అయిపోయాయి. బేసిక్ వారు ఒప్పుకుంటారా? हैं? नहीं मानते ना. ఒప్పుకోరు కదా. अरे दुनिया तो अभी बहुत दूर है. అరే ప్రపంచం అయితే ఇప్పుడు చాలా దూరంగా ఉంది. तुम ब्राह्मणों में ही जो बेसिक के ब्राह्मण हैं మీ బ్రాహ్మణుల్లోనే బేసిక్ ప్రపంచం ఏదైతే ఉందో वो ही नहीं मानते हैं వారే ఒప్పుకోరు. कि कोई प्रजापिता है इस सृष्टि पर जो ఏమనంటే ఎవరో ప్రజాపిత ఈ సృష్టి మీద ఉన్నారు, बेहद का बाप है. వారు బేహద్దు తండ్రి అయ్యారు అని. तो कैसे ये समस्या हल होगी? అయితే ఈ సమస్య అనేది ఎలా సమాధానం చేయబడుతుంది? कि एक है बेहद का बाप ఏమనంటే ఒక్కరయ్యారు బేహద్దు తండ్రి, और बाकी सारी दुनिया में जितने मनुष्य मात्र हैं वो सब हद के बाप हैं. మిగతా ప్రపంచంలో ఎంతమంది అయితే తండ్రులు ఉన్నారో వారందరూ హద్దు యొక్క తండ్రులు అయ్యారు అని. कैसे हल करेंगे? ఎలా దీని సమాధానపరచడం అనేది జరుగుతుంది? ఎలా సమస్యని పరిష్కరించడం జరుగుతుంది? अच्छा दुनिया में जो भी మంచిది, ప్రపంచంలో ఏదైతే बड़े बड़े धर्म पिताएं हैं పెద్ద పెద్ద ధర్మపితలు ఉన్నారో वो आदम को एडम को मानते हैं या नहीं मानते हैं? వారు యాడమ్ని ఒప్పుకుంటారా లేక ఒప్పుకోరా? ये तो बताते हैं कि कोई आदम था, ఇదైతే చెప్పటం జరుగుతుంది కదా, ఎవరో ఆదం ఉండేవారు, कोई एडम था, ఎవరో యాడమ్ ఉండేవారు. तो वो उनसे पहले था అయితే వారు వారికంటే కూడా ఇంకా ముందుండేవారా या उनके बाद में हुआ? లేక వారి తరువాత అయ్యారా? उनसे पहले था. వారికంటే ముందు ఉండేవారు. तो जो उनसे पहले था అయితే ఏదైతే వారికంటే ముందు ఉండేవారో
वो तो सारी मनुष्य सृष्टि का बाप हो गया। వారైతే మొత్తం మనుష్య సృష్టికి అందరికీ కూడా తండ్రి అయిపోయారు. और जो आदि में था మరియు ఎవరైతే ఆదిలోని ఉండేవారో तो सृष्टि के अंत में भी जरूर प्रत्यक्ष అయితే అప్పుడు సృష్టి యొక్క అంతంలోని కూడా తప్పకుండా ప్రత్యక్షం అనేది होगा ही होगा। అవ్వనే అవుతారు. आदि सो ఆదిసో अंत, अंतम। मस्ट रिपीट। హిస్టరీ మస్ట్ రిపీట్. हिस्ट्री में अगर ऐसा कोई व्यक्तित्व हुआ है హిస్టరీలోని ఒకవేళ అటువంటి వ్యక్తిత్వం ఉన్నట్లయితే जिसको सब धर्म पिताएं अपने से पहले मानते हैं, ఎవరినైతే తమ కంటే కూడా అందరూ ధర్మపితలు ఒప్పుకుంటారో तो सृष्टि के अंत में वो जरूर प्रत्यक्ष होगा। వారు అప్పుడు సృష్టి యొక్క అంతంలోని తప్పకుండా ప్రత్యక్షం అవుతారు. और उस बाप की ही नाले सारे संसार में फैलेगी। మరియు ఆ తండ్రి నాలెడ్జే మొత్తం ప్రపంచంలోని అంతా కూడా వ్యాపిస్తుంది. सारी తప్పకుండా दुनिया का हर धर्म का हर मनुष्य मात्र ప్రపంచం యొక్క ప్రతి ధర్మం యొక్క ప్రతి మనుష్య మాత్రుడు उस बाप को मानने के लिए, ఆ తండ్రిని ఒప్పుకోవడం కోసం, गॉड फादर मानने के लिए मजबूर हो जाएगा। గాడ్ ఫాదర్ గా ఒప్పుకోవటం కోసం బలవంతం అయిపోతారు. इसलिए बताया అందువలనే చెప్పటం జరిగింది. कि वो है बेहद का बाप। వారయ్యారు బేహద్దు తండ్రి. क्राइस्ट, इब्राहिम, बुद्ध, क्राइस्ट जो हैं క్రైస్ట్, ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్ ఎవరైతే ఉంటారో वो तो सब हद के बाप हैं। వారందరూ అయ్యారు హద్దు యొక్క తండ్రులు. और वो परमपिता परमात्मा है, మరియు ఆ పరంపిత పరమాత్మ తండ్రి అయ్యారు बेहद आत्माओं का बाप। బేహద్దు ఆత్మల యొక్క తండ్రి. और प्रजापिता है बेहद मनुष्यों का बाप। మరియు ప్రజాపిత అయ్యారు బేహద్దు మనుష్యుల యొక్క తండ్రి. वो दोनों बेहद के बाप ఆ ఇద్దరు బేహద్దు తండ్రులు जिनसे विश्व की बादशाही मिलती है। ఎవరి ద్వారానైతే విశ్వం యొక్క చక్రవర్తత్వం లభిస్తుందో, स्वर्ग की बादशाही मिलती है। స్వర్గం యొక్క చక్రవర్తత్వం లభిస్తుందో, तो जो बाप गॉड फादर के बच्चे हैं అయితే తండ్రి గాడ్ ఫాదర్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో उनको तो जरूर बाप से वर्षा मिलना चाहिए। వారికైతే తప్పకుండా తండ్రి ద్వారా వారసత్వం అనేది లభించాలి. नहीं तो बाप के घर में बच्चा पैदा हो లేకుంటే తండ్రి ఇంట్లోని పిల్లవాడు జన్మని తీసుకున్నట్లయితే तो पैदा होने से ही అయితే అప్పుడు జన్మ తీసుకుంటూనే वर्षे का हकदार हो जाता है या नहीं हो जाता है? వారసత్వానికి హక్కుదారుడిగా అయిపోతాడా లేక అవ్వడా? जन्म सिद्ध अधिकारी हो जाता है। జన్మ సిద్ధాధికారిగా అయిపోతాడు. तो यहाँ ईश्वर बाप के भी ऐसे ऐसे बच्चे हैं అయితే ఇక్కడ ఈశ్వరుడు తండ్రికి కూడా ఇటువంటి పిల్లలు ఉన్నారు. जो भगवान बाप के ఏదైతే భగవంతుడు తండ్రికి अंत तक बच्चे बने रहेंगे అంతం వరకు పిల్లలుగా అయి ఉంటారు. और कोई दूसरे को धर्मपिता को अपना बाप ఇంకా వేరే వారిని ఏ ధర్మపితని తమ తండ్రిగా स्वीकार స్వీకారం नहीं करेंगे। చెయ్యరు. उन बच्चों को स्वर्ग की बादशाही का वर्षा ఆ పిల్లలకి స్వర్గం యొక్క చక్రవర్తత్వం जरूर मिलेगा। వారసత్వం అనేది తప్పకుండా లభిస్తుంది. ऐसे ऐसे समझाना होता है। అయితే అలా అలా అర్థం చేయించడం అనేది జరుగుతుంది. तुम भी भूल गए थे మీరు కూడా कि మర్చిపోయారు. तुम देवताएं थे, ఏమనంటే మీరు దేవతలుగా ఉండేవారు అనేది. फिर पुनर्जन्म लेते लेते पतित बने हो। మళ్ళీ పునర్జన్మల్ని తీసుకుంటూ పతితంగా అయిపోవటం జరిగింది. बाप ने तुमको मनुष्य से देवता बनाया था, తండ్రి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటం स्वर्ग का జరిగింది. वर्षा दिया था। స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వటం జరిగింది. जरूर पहले पहले भक्ति की होगी, తప్పకుండా మొట్టమొదట భక్తిని చేసి ఉండొచ్చు. जिन्होंने जितनी जास्ती भक्ति की होगी ఎవరు ఎంత ఎక్కువ భక్తిని చేసి ఉంటారో उन्हों की बुद्धि में उतना ही जास्ती ज्ञान बैठेगा। వారి బుద్ధిలోని అంతే ఎక్కువ జ్ఞానం అనేది కూర్చుంటుంది. क्या ఏంటి?
तो भक्ति ड्रामा प्लान अनुसार की तो अच्छा किया या बुरा किया? అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా భక్తిని చేసి ఉన్నట్లయితే మంచిగా చేశారా లేక చెడ్డగా చేశారా? वो भी अच्छा किया। అది కూడా మంచిగా చేశారు. और जिन्होंने जितनी सतो प्रधान भक्ति की होगी, మరియు ఎవరు ఎంత సతో ప్రధాన భక్తిని చేసి ఉండి ఉంటారో उनकी बुद्धि में వారి బుద్ధిలోని क्या रिजल्ट आएगा? ఏం రిజల్ట్ వస్తుంది? उतना ही सतो प्रधान ज्ञान बुद्धि में बैठेगा। అంతే సతో ప్రధాన జ్ఞానం బుద్ధిలోని కూర్చుంటుంది. मिक्सैरिटी की बातें बुद्धि में మిక్సారిటీ యొక్క విషయాలు బుద్ధిలోని नहीं रहेंगी। ఉండవు. जिन्होंने जितनी भी विचारी भक्ति की होगी, ఎవరు ఎంత వ్యభిచారి భక్తిని చేసి ఉండి ఉంటారో उनों की बुद्धि में उतना ही వారి బుద్ధిలోని అంతే कैसा ज्ञान बैठेगा? ఎలాంటి జ్ఞానం కూర్చుంటుంది? है? व्यभिचारी ज्ञान बैठेगा। వ్యభిచారి జ్ఞానం కూర్చుంటుంది. दूसरों की बातों को भी मानते रहेंगे। ఇతరితరుల మాటల్ని కూడా ఒప్పుకుంటూ ఉండడం జరుగుతుంది. इसलिए मुरली में बोला है, అందువలనే మురళీలోని అనడం జరిగింది, एक से ज्ञान सुनना चाहिए। ఒక్కరితోని జ్ఞానాన్ని వినాలి, ఒక్కరి ద్వారా. तो अव्यभिचारी ज्ञान रहेगा। అప్పుడు అవ్యభిచారి జ్ఞానంగా ఉంటుంది. अगर अनेकों से ज्ञान सुना ఒకవేళ అనేకులతోని జ్ఞానాన్ని వినినట్లయితే तो ज्ञान कैसा हो जाएगा? అప్పుడు జ్ఞానం అనేది ఎలా అయిపోతుంది? व्यभिचारी ज्ञान हो जाएगा। వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. और जिनका व्यभिचारी ज्ञान हो जाएगा, మరియు ఎవరిదైతే వ్యభిచారి జ్ఞానం అయిపోతుందో वो कमजोर आत्माएं हो जाएंगी వారు బలహీన ఆత్మలుగా అయిపోతారా या पावरफुल आत्माएं रहेंगी? లేక పవర్ఫుల్ ఆత్మలుగా ఉండడం జరుగుతుందా? कमजोर आत्माएं हो जाएंगी। బలహీన ఆత్మలుగా అయిపోవటం జరుగుతుంది. वो कमजोर आत्माएं दूसरे धर्मों में ఆ బలహీన ఆత్మలు వేరే ధర్మాలలోకి कन्वर्ट होती रहेंगी। కన్వర్ట్ అవుతూ వెళ్ళిపోవటం జరుగుతుంది. इसलिए कहा जाता है स्वधर्मे निधनम श्रेय, अपने धर्म में मर जाना अच्छा। అందువలనే అనడం జరుగుతుంది, స్వధర్మే నిధనం శ్రేయ, తమ ధర్మంలో ఉండిపోవటమే మంచిదా, पर धर्मो भयावह, పరధర్మో భయావహ, दूसरे का धर्म ఇతరుల యొక్క ధర్మం भय पैदा करने वाला है। భయాన్ని ఉత్పన్నం చేసేటటువంటిది అవుతుంది. दूसरे के धर्मों में जो कन्वर्ट होते हैं वहाँ जाकर के दास दासी बनना पड़ता है। వేరే ధర్మాలలోకి ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోవటం జరుగుతుందో అప్పుడు అక్కడికి వెళ్ళి దాసదాసీయులుగా అవ్వాల్సి ఉంటుంది. कोई की बुद्धि में जास्ती नहीं ज्ञान बैठता है, కొందరి బుద్ధిలోని ఎక్కువగా జ్ఞానం అనేది కూర్చోకపోయినట్లయితే कहते हैं ना कोई हमारा तो माथा चकराता है, आप तो बहुत लंबा चौड़ा विस्तार में सुनाते हैं। అంటారు కదా, మీరైతే మా తల అనేది నొప్పి పుట్టేస్తుంది, మీరైతే చాలా ఎక్కువగా పెద్దగా జ్ఞానాన్ని పొడుగ్గా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. तो समझ लेना चाहिए इसने जास्ती भक्ति అప్పుడు అర్థం చేసేసుకోవాలి, ఏమనంటే వీరు ఎక్కువగా భక్తిని नहीं की है। చెయ్యలేదు అని. उसको फिर नटशेल में समझाना होता है। అప్పుడు వారికి నక్సెల్లోని అర్థం చేయించడం జరుగుతుంది. थोड़ा सा समझा करके फिर छोड़ दो। కొద్దిగా అర్థం చేయించి మళ్ళీ విడిచిపెట్టేయండి. जितना थोड़ा सा सुना है ఎంతైతే కొద్దిగా వింటారో वो पचाए ले, అది ముందు అరిగించేసుకున్నట్లయితే फिर उसके बाद और आगे बताना। మళ్ళీ దాని తర్వాత చెప్పాలి. थोड़ा भी समझेगा కొద్దిగా అర్థం చేసుకున్నా కూడా तुम्हारी बातों को మీ విషయాలని तो प्रजा बन जाएगा। అప్పుడు ప్రజలుగా తయారైపోవటం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? थोड़ा भी सुनेगा तो प्रजा बन जाएगा, కొద్దిగా విన్నా కూడా ప్రజగా అయిపోవటం జరుగుతుంది. और ज्यादा सुनेगा तो మరియు ఎక్కువగా విన్నట్లయితే అప్పుడు क्या बन जाएगा? అప్పుడు ఏమైపోవటం జరుగుతుంది? प्रजा कैसे बन जाएगा?
ప్రజాగా అయిపోతారు అని ఏదో స్టూడెంట్ అన్నారు. ప్రజాగా ఎలాగ అయిపోవటం జరుగుతుంది? प्रजा पुरुषार्थ नहीं करती है ప్రజలు పురుషార్థంని చెయ్యరు, पवित्र रहने का। పవిత్రంగా ఉండేటటువంటి क्या? ఉండడం కోసం. और ఏంటి? राजाएं మరియు రాజులు, जो राजवर्ग की आत्माएं हैं, जो ఎవరైతే రాజవర్గానికి సంబంధించిన ఆత్మలు ఉంటారో, राजयोग सीखती हैं, ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, तो राजयोग सीखने वाले पवित्र बनेंगे అప్పుడు రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి వారు పవిత్రంగా అవుతారా, या प्रजा पवित्र बनेगी? లేక ప్రజలు పవిత్రంగా తయారవుతారా? जो राजयोग सीखने वाले बच्चे हैं, ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి పిల్లలు ఉంటారో, राजयोग बाप ही सिखाता है, రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు. कोई मनुष्य मात्र तो राजयोग सिखाता नहीं। ఏ మనుష్య మాత్రులైతే రాజయోగాన్ని నేర్పించరు. అయితే అప్పుడు राजयोग सीखने वाले जो हैं, రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, वो राजाई घराने में जन्म लेंगे। వారు రాజవంశంలోని జన్మని తీసుకోవటం జరుగుతుంది. अभी समय दिन प्रतिदिन नाजुक होता जाता है। ఇప్పుడు సమయం రోజుకు ప్రతిరోజు నాజుగ్గా అయిపోతూ వెళ్ళిపోతుంది. ऐसे क्यों कहा? ఇలా ఎందుకని అనడం జరిగింది? क्यों नाजुक होता जाता है? ఎందుకని నాజుగ్గా అయిపోతూ వెళ్ళిపోతుంది? किस बात में बोला कि नाजुक होता जाता है? ఏ విషయంలో అనడం జరిగింది? ఏమనంటే నాజుగ్గా అయిపోతూ వెళ్ళిపోతుంది అని. लड़ाई झगड़े दुनिया में बढ़ रहे हैं, యుద్ధాలు కొట్లాట్లు ప్రపంచంలోని పెరుగుతూ ఉన్నాయా లేక घट रहे हैं, తగ్గుతూ ఉన్నాయా? हैं? बढ़ रहे हैं। పెరుగుతూ ఉన్నాయి. तो लड़ाई झगड़े ज्यादा बढ़ते रहने से అయితే యుద్ధాలు కొట్లాట్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నట్లయితే दुनिया में अशांति बढ़ेगी या घटेगी? అప్పుడు ప్రపంచంలోని అశాంతి అనేది పెరుగుతుందా లేక తగ్గుతుందా? बढ़ेगी। పెరుగుతుంది. तो लगातार जब अशांति बढ़ती रहेगी అయితే ఏకదాటిగా ఎప్పుడైతే అశాంతి అనేది పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుందో, और खुदा न खास्ता ఒకవేళ భగవంతుడు దయ వలన ఒకవేళ भारतवर्ष में భారతదేశంలోని खास करके ముఖ్యంగా जैसे अभी अकाल घोषित हो गया, ఇప్పుడు ఒకవేళ కరువు అనేది ఘోషితం అయిపోయినట్లయితే बहुत जिलों में చాలా జిల్లాలలోని और सारे भारत में कहीं अकाल घोषित हो गया 4-8 साल में, 4-8 సంవత్సరాలలోని ఒకవేళ అన్ని చోట్ల కరువులు అనేవి ఘోషితం అయిపోయినట్లయితే तो मारा मारी हो जाएगी। అప్పుడు కొట్లాట్లు అనేవి అయిపోతాయి, కొట్టుకోవటం నరుక్కోవటం. और मारा मारी जब हो जाएगी అయితే మారామారి ఎప్పుడైతే అయిపోతుందో तो चारों तरफ अशांति होगी। చంపడం చంపుకోవటం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు నలువైపులా అశాంతి అనేది అయిపోతుంది. उस अशांति के वातावरण में ఆ అశాంతి యొక్క వాతావరణంలోని कोई बैठ करके ज्ञान सुन सकेगा? ఎవరైనా కూర్చొని జ్ఞానాన్ని వినగలుగుతారా? है? हम लोगों को खाने के लिए रोटी नहीं मिलेगी, జనాలకి తినడానికి రొట్టెలు లభించవు, पीने के लिए पानी नहीं मिलेगा, త్రాగడానికి నీళ్లు లభించవు, पहनने के लिए कपड़े नहीं मिलेंगे, కట్టుకోవటానికి వస్త్రాలు లభించవు. मारा मारी लड़ाई झगड़े की वजह से చంపుకోవటం నరుక్కోవటం ఉన్న కారణంగా जैसे हिंदुस्तान पाकिस्तान की मारा मारी हुई थी ना संसद, ఏ విధంగానైతే 1947లోని 46-47లోని హిందుస్థాన్ పాకిస్తాన్ యొక్క విభజన అనేది జరిగింది కదా, గొడవలు అనేవి జరిగాయి కదా. అప్పుడు तो मकान मिले थे रहने के लिए, అప్పుడు ఉండడానికి ఇల్లులు లభించాయా? है? कितने दर बदर हो गए। ఎంతమంది ఇల్లులు లేకుండా ఉండిపోయారు. बरसात में వర్షంలోని, ओलों की बरसात में వడగండ్ల వర్షంలోని उनको सर छुपाने के लिए जगह भी వారికి తలని దాచుకోవటం కోసం స్థలం కూడా कहीं नहीं मिली। ఎక్కడా లభించలేదు. पेड़ों के नीचे रात गुजारनी पड़ती थी। చెట్లు కింద రాత్రిని గడపవలసి ఉండేది.
वो तो छोटा मोटा विनाश था, అదైతే చిన్న పెద్ద వినాశనం అయ్యింది. और अभी तो क्या होना है? కానీ ఇప్పుడైతే ఏమవ్వనున్నది? अभी तो सारी दुनिया में महाविनाश बर्पा होना है। ఇప్పుడైతే మొత్తం ప్రపంచం అంతటా మహావినాశనం అనేది అవ్వనున్నది. कितनी हालतें खराब हो जाएंगी। ఎంత పరిస్థితులు అనేవి పాడైపోవటం జరుగుతుంది. तो समय नाजुक होता जाता है। అయితే సమయం అనేది చాలా నాజుగ్గా అయిపోతూ వెళ్ళిపోతుంది. दिन प्रतिदिन समय नाजुक होता जाता है। రోజుకు ప్రతిరోజు సమయం అనేది చాలా నాజుగ్గా అయిపోతూ వెళ్ళిపోతుంది. बारूद के ढेर बनते रहते हैं। తుపాకీ గుండ్లు అనేవి అనేకం తయారైపోతూ వెళ్ళిపోతున్నాయి. ये क्या होता है? ఇవేమవుతాయి? जो एटम बम है ఏవైతే యాటమ్ బాంబులు ఉన్నాయో वो बारूद के ढेर है ना। అవి ఇవి తుపాకీ కుప్పలు అయ్యాయి కదా. लड़ाइयां लगती रहेंगी। యుద్ధాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి. शहर के शहर, बड़े बड़े महानगर నగరాలకి నగరాలు, పెద్ద పెద్ద మహానగరాలు एटम बमों से विनाश होते रहेंगे। యాటమ్ బాంబులతోని వినాశనం అయిపోతూ వెళ్ళిపోతాయి. तुम टीवी में देखते रहेंगे, మీరు టీవీలోని చూస్తూ ఉంటారు, सुनते रहेंगे, వింటూ ఉంటారు. आज इस शहर का विनाश हो गया, ఈ రోజు ఈ నగరం యొక్క వినాశనం అయ్యింది, इस शहर का विनाश हो ఈ गया। రోజు ఈ నగరం యొక్క వినాశనం అయ్యింది. सारी दुनिया में कितने देशों को మొత్తం ప్రపంచంలోని ఎన్ని దేశాలకి हथियारों की सप्लाई होती रहती है। ఆయుధాల యొక్క సప్లై అనేది అవుతూ ఉంటుంది. जहाँ तहाँ लड़ाई झगड़े की ही बातें होती रहती है। అక్కడ ఇక్కడ యుద్ధం యొక్క విషయాలే అవుతూ ఉంటాయి. अब तुम बच्चे तो जानते हो कि ये दुनिया अनेक बार विनाश हुई है। ఇప్పుడు పిల్లలైన మీకైతే తెలుసు, ఈ ప్రపంచం అయితే అనేక సార్లు వినాశనం అవుతూ వచ్చింది. हाँ? एक बार विनाश हुई है कि अनेक बार? ఒక్కసారి వినాశనం అయ్యిందా లేక అనేక సార్లు అయ్యిందా? अनेक बार विनाश हुई है। అనేక సార్లు వినాశనం అయ్యింది. तो तुम्हारे लिए ये विनाश की बात नहीं है। అయితే మీకోసం ఈ వినాశనం యొక్క విషయం అనేది కొత్తదయ్యిందా या లేక रोजमर्रे की बात हो गई? రోజు మరణించేటటువంటి విషయం అయ్యిందా? हाँ? अरे हम तो जानते हैं అరే మనకైతే తెలుసు కదా, कि जब जब कल्प पूरा होता है ఎప్పుడెప్పుడైతే కల్పం అనేది పూర్తి అవుతూ ఉంటుందో तब तब महाविनाश इस दुनिया का అప్పుడప్పుడు మహావినాశనం ఈ ప్రపంచంది होता है। అవుతుంది. दुनिया इस बात को नहीं जानती कि ప్రపంచంకి ఈ విషయం తెలీదు. बार बार विनाश होता है। ఏమనంటే మాటి మాటికి వినాశనం అవుతుంది. तुम बच्चे तो फरिश्ते बन जाएंगे। పిల్లలైన మీరైతే ఫరిస్తాలుగా అయిపోతారు. क्या ఏంటి? फरिश्ते बन जाएंगे? పరిస్తేలుగా అయిపోతారు. कैसे? ఎలా? मम्मा बाबा की तरह మమ్మా బాబాలు వలేనా? शरीर छोड़ करके? శరీరాన్ని విడిచిపెట్టి नहीं, కాదు, शरीर छोड़ करके फरिश्ते नहीं बन जाएंगे। శరీరాన్ని విడిచిపెట్టి ఫరిస్తాలుగా అయిపోరు. शरीर भी रहेगा, శరీరం కూడా ఉంటుంది. लेकिन शरीर रहते हुए भी కానీ శరీరం ఉంటూ కూడా इस दुनिया के ఈ ప్రపంచం యొక్క जो भी देहधारी संबंधी हैं ఎంతమంది అయితే దేహదారి సంబంధీయులు ఉన్నారో उन संबंधियों का कोई भी मोह हमारे अंदर ఆ సంబంధీయుల యొక్క మోహం అనేది మనకి ఏమీ కూడా नहीं रहेगा। ఉండదు. जैसे कि संबंधों से कोई नाता ही बुद्धि का नहीं रहे। ఏ విధంగాను అంటే సంబంధీయులతోని సంబంధమే మనకి బుద్ధిలోని ఉండదు. फर्श की दुनिया से हम उपराम हो जाएंगे। ఫర్స్ యొక్క ప్రపంచం నుండి మనం ఉపరాముగా అయిపోవటం జరుగుతుంది ధరణి యొక్క సంబంధంతోని. हमारी आंखें समझेंगी మన నేత్రాలు అర్థం చేసుకుంటాయి. कि हम ये जो भी देख रहे हैं ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో आज की दुनिया ఈ రోజు యొక్క ప్రపంచాన్ని चटक मटक वाली, చెటక మటకది,
वो कल अब क्या అది రేపు होने वाली है? ఏమవ్వనున్నది? कल भस्म होने वाली है। రేపు భస్మం అవ్వనున్నది. तो तुम तो फरिश्ते बन जावेंगे। అయితే మీరైతే ఫరిస్తాలుగా అయిపోవడం జరుగుతుంది. मन అయిపోయే ఫరిస్తాలుగా అయిపోయేటటువంటి వారయ్యారు. सूक्ष्म वतनवासी बन जावेंगे। అనగా సూక్ష్మవతనవాసీయులుగా అయిపోవటం జరుగుతుంది. सूक्ष्म मनन चिंतन मंथन में तुम्हारी बुद्धि बिजी रहेगी। సూక్ష్మ మనన చింతన మంతనలోని మీ బుద్ధి అనేది బిజీగా అయిపోతూ వెళ్ళిపోతుంది. 84 जन्मों की तुम कहानी को 84 జన్మల యొక్క కథని మీరు यहाँ बैठे बैठे मनन चिंतन मंथन में लाते रहेंगे। ఇక్కడ కూర్చొని మీరు మనన చింతన మంతనలోకి తీసుకువస్తూ ఉండడం జరుగుతుంది. तो खुशी बढ़ेगी या घटेगी? అప్పుడు ఖుషి అనేది పెరుగుతుందా లేక తగ్గుతుందా? तुम्हारी खुशी तो बढ़ती जाएगी। మీ ఖుషి అయితే పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. दुनिया का विनाश कैसे होता है ప్రపంచం యొక్క వినాశనం ఎలా అవుతుంది? तुम जानते हो। మీకు తెలుసు. ये बहुत खौफनाक खतरनाक विनाश है। ఇది చాలా ప్రమాదకరమైన భయంకరమైన వినాశనం అయ్యింది. दुनिया में जो अभी तक विनाश हुए हैं ప్రపంచంలోని ఇప్పటి వరకు ఏవైతే వినాశనాలు అనేవి అయ్యాయో वो तो बहुत छोटे छोटे तबक्के में हुए। అవైతే చాలా చిన్న చిన్న కేటగిరీలోని అయ్యాయి, अभी రేంజ్లో అయ్యాయి. तो भारी से भारी विनाश होना है। ఇప్పుడైతే అతిపెద్ద వినాశనం అవ్వనున్నది. तुम समझते हो सत्युग में एक राज्य था। మీరు అర్థం చేసుకున్నారు సత్యుగంలోని ఒక్కరి యొక్క రాజ్యం ఉండేది అని. और वो एक राज्य एक धर्म, మరియు ఆ ఒక్క రాజ్యం ఒక్క ధర్మం एक कुल एक भाषा की स्थापना फिर से होनी है। ఒక్క కులం ఒక్క భాష యొక్క స్థాపన అనేది మళ్ళీ అవ్వనున్నది. और तुमको सत्युगी दुनिया में पद भी ऊंच पाना है। మరియు మీకు ఆ సత్యుగి ప్రపంచంలోని పదవిని కూడా ఉన్నతంగా పొందాలి. तो बाप कहते हैं అయితే అప్పుడు తండ్రి ऊंच पद అంటారు पाने के लिए ఉన్నత పదవిని పొందడం కోసం और पाप भस्म करने के लिए మరియు పాపాలని భస్మం చేసుకోవడం కోసం तुम मुझे याद करते रहो। మీరు నన్ను యాద్ చేస్తూ ఉండండి. जो आत्मा जितनी जल्दी अपने 63 जन्मों के पाप कर्मों को भस्म कर लेगी, ఏ ఆత్మ ఎంత త్వరగా అయితే తమ 63 జన్మల యొక్క పాపకర్మలని భస్మం చేసుకుంటూ ఉంటుందో उतना ही ऊंची कुर्सी को प्राप्त कर लेगी। అంతే ఉన్నత కుర్చీని ప్రాప్తించుకుంటూ ఉంటుంది. जैसे ఎలా అయితే कुर्सी दौड़ होती है, కుర్చీ ఆటలు అవుతాయి, చైర్స్ గేమ్. कुर्सियां रखी हुई हैं खाली, చైర్స్ అనేవి ఖాళీగా పెట్టబడి ఉన్నాయి. चारों तरफ दौड़ रहे हैं। నలువైపుల నుండి పరిగెట్టడం జరుగుతుంది. दौड़ते दौड़ते పరిగెడుతూ सीटी बजी విజల్ మ్రోగింది అంటే और जिसने कुर्सी మరియు ఎవరైతే చైర్ని ले ली తీసుకున్నారో तो जैसे ही उसको पद मिल गया। ఏ విధంగానైతే వారికి పదవి లభించేసినట్లయింది. अब जो बाद में रह गए ఇప్పుడు తర్వాత ఎవరైతే మిగిలిపోతారో हो गए। వారు వెళ్ళిపోయారు. तो ऐसे ही అయితే అదే విధంగా दौड़ने वाले పరిగెత్తేటటువంటి వారు कितने होंगे? ఎంతమంది ఉంటారు? कितने हैं दौड़ने वाले? పరిగెత్తేటటువంటి వారు ఎంతమంది అయ్యారు? 4.5 लाख 4.5 లక్షలు प्रैक्टिकल में। ప్రాక్టికల్గా. और पहली दौड़ होती है तो कुर्सी 1 या 2। అయితే మొదట పరుగు ఏదైతే అవుతుందో అప్పుడు ఒక చైర్ లేక 2 చైర్లు ఉంటాయి. और सीटी बजी మరియు విజల్ అనేది మ్రోగింది అంటే कोई तो 2 बैठेंगे, ఎవరో ఒకరిద్దరు కూర్చుంటారు కదా. जो बैठ गए सो बैठ गए। ఎవరైతే కూర్చుండిపోయారో వారు కూర్చుండిపోయారు. फिर दोबारा दौड़ शुरू होती है। మళ్ళీ రెండోసారి పరుగు అనేది మొదలవుతుంది. कुर्सी रखी गई 3, కుర్చీలను పెట్టడం జరుగుతుంది. మూడు పెట్టడం జరుగుతుంది. त्रिमूर्ति है ना।
ముగ్గురు మూర్తులు ఉన్నారు కదా, सीटी बजी और जिन्होंने पहले 3 कुर्सियों पर बैठ गए, ఎప్పుడైతే విజల్ మ్రోగుతుందో అప్పుడు ఎవరైతే మొదట కుర్చీ మీద కూర్చుండిపోతారో उनकी पौवारा। అప్పుడు వారిది పౌబారా అవుతుంది, फिर విజయం అవుతుంది. तीसरी మళ్ళీ बार दौड़ हुई, మూడోసారి పరుగు అనేది మొదలయ్యింది. सीटी बजी, విజల్ మ్రోగింది, 8 कुर्सियां रखी हुई है। 8 కుర్చీలు పెట్టబడి ఉన్నాయి. अब जो बैठ गए ఇప్పుడు ఎవరైతే కూర్చుండిపోయారో सो बैठ गए। వారు కూర్చుండిపోయారు. अव्यक्तवाणी में तो बोल दिया ना అవ్యక్తవాణిలోనైతే చెప్పేయటం జరిగింది కదా, कि ऐसे नहीं धोखे में रहना, ఇలా ఇలా ఏమీ కాదు మోసంలో ఉండిపోండి అని. कि एक कुर्सी की दौड़ हुई थी और 3 कुर्सियों की दौड़ हुई थी, ఏమనంటే ఒక్క కుర్చీ యొక్క పరుగు అయ్యింది, 3 కుర్చీల యొక్క పరుగు అయ్యింది. तो बहुत लंबा टाइम लग गया था सीटी बजने में। అయితే చాలా ఎక్కువ సమయం అనేది పట్టేసింది విజల్ మ్రోగడంలోని. ये 8 कुर्सियों की दौड़ में लंबा टाइम ఈ 8 కుర్చీల ఆటలోని ఎక్కువ సమయం అనేది नहीं लगेगा, పట్టదు. जितना लंबा टाइम पहले लग गया। ఎంతైతే ఎక్కువ సమయం అనేది మొదట పట్టేసిందో अभी जल्दी से सीटी बजेगी, ఇప్పుడు త్వరగా విజల్ మ్రోగనున్నది. तो बैठने वाले बैठते हैं, అప్పుడు కూర్చుండేటటువంటి వారు కూర్చుంటారు, रह जाने वाले रह जाते हैं। 108 ఉండిపోయేటటువంటి వారు ఉండిపోతారు. की वो भी कुर्सी दौड़ होनी है। 108ది అది కూడా పరుగు అనేది అవుతుంది, కుర్చీల పరుగు అవుతుంది. जो बैठ गए ఎవరైతే కూర్చుండిపోతారో कर्म बंधन खलास कर लिए, కర్మబంధనాలని సమాప్తి చేసేసుకుంటారో, याद की यात्रा में तीखी हो गए, యాది యొక్క యాత్రలోని తీక్షణంగా అయిపోయారో तो पद पा लिया। అప్పుడు వారు పదవిని పొందేశారు. हर धर्म में, ప్రతి ధర్మంలోని हर प्रकार की माला में ప్రతి ప్రకారాల యొక్క మాలలోని उनकी यादगार चलती रहेगी। వారి యొక్క స్మృతి చిహ్నం అనేది నడుస్తూ ఉంటుంది. लोगों को माला के मणकों को, आत्माओं को లోకులు ఆ మాల యొక్క మనుల ఆత్మలని सिमरण करते रहेंगे जन्म जन्मांतर। స్మరించుతూ ఉండడం జరుగుతుంది జన్మ జన్మాంతరాలు. और अभी भी दुनिया की नजरों में बहुत ऊंचे बनने वाले हैं। మరియు ఇప్పుడు కూడా ప్రపంచం యొక్క దృష్టిలోని చాలా ఉన్నతంగా అవ్వనున్నవారయ్యారు. नाटक होता है, నాటకం ఉంటుంది, एक्टर्स होते हैं యాక్టర్స్ ఉంటారు रंगमंच पर, రంగస్థలం మీద. तो कोई गधे का पार्ट बजाता है, అయితే అప్పుడు కొంతమంది గాడిద పాత్రని చేయటం జరుగుతుంది, कोई हीरो हीरोइन का पार्ट बजाते हैं, కొంతమంది హీరో హీరోయిన్ యొక్క పాత్రని చేయటం జరుగుతుంది. लेकिन सबकी नजर किसके ऊपर रहती है? కానీ అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? है हीरो हीरोइन के ऊपर। హీరో హీరోయిన్ మీద ఉంటుంది. तो ऐसे ही అయితే అదే విధంగా ये 9 लाख सितारे हैं। ఈ 9 లక్షల సితారలయ్యారు. उन 9 लाख सितारों में ఆ 9 లక్షల సితారల్లోని 4.5 लाख सितारे तो तुम हो। 4.5 లక్షల సితారలైతే మీరయ్యారు. जो हीरो पार्टधारी बनते हो, ఎవరైతే హీరో పాటుదారిగా అవుతారో, जो संगम युग में अपने अस्तित्व को ఎవరైతే సంగం యుగంలోని తమ అస్తిత్వాన్ని सूर्य ज्ञान सूर्य के अस्तित्व में సూర్యుడు జ్ఞాన సూర్యుడి యొక్క అస్తిత్వంలోని मर्ज कर देते हो। అప్రత్యక్షం చేసేసుకుంటారు. अपने मान मर्तबे की चिंता తమ గౌరవ మర్యాదల యొక్క చింతని नहीं करते हो, చెయ్యరు. तो तुम 4.5 लाख सितारों को बाप అప్పుడు 4.5 లక్షల సితారలని తండ్రి कितना प्रत्यक्ष करेगा? ఎంత ప్రత్యక్షం చేస్తారు?
तुम बाप को प्रत्यक्ष करने के लिए अपने को गुप्त कर देते हो। మీరు తండ్రిని ప్రత్యక్షం చేయడం కోసం మీరు మిమ్మల్ని మీరు గుప్తం చేసేసుకుంటారు. बाप फिर क्या करते हैं? మళ్ళీ తండ్రి ఏం చేస్తారు? बाप తండ్రి खुद गुप्त हो जाते हैं స్వయం గుప్తమైపోతారు. और तुम बच्चों को दुनिया में మరియు పిల్లలైన మిమ్మల్ని ప్రపంచంలోని प्रत्यक्ष कर देते हैं। ప్రత్యక్షం చేసేయటం జరుగుతుంది. तो 4.5 लाख ये ऐसे सितारे हैं అయితే 4.5 లక్షల సితారలు ఎటువంటి సితారలు అంటే जिन सितारों में दुनिया बसी हुई है ఆ సితారల్లోని ప్రపంచం అనేది నివసించి ఉంది. और जो दुनिया की आत्माएं उन सितारों में మరియు ప్రపంచం యొక్క ఆత్మలు ఆ సితారల్లోని बसी हुई है, నివసించి ఉన్నారో वो आत्माएं उन सितारों को अपना हीरो मानेंगी। ఆ ఆత్మలు ఆ సితారల్ని తమ హీరోగా ఒప్పుకోవటం జరుగుతుంది. 500 करोड़ की नजर 500 కోట్ల దృష్టి कहाँ लगी हुई होगी? ఎక్కడ పెట్టబడి ఉండి ఉంటుంది? है कोई ऐसा स्थान होगा दुनिया में అటువంటి స్థానం ప్రపంచంలోని ఏదైనా ఉంటుందా? जहाँ 500 करोड़ मनुष्य आत्माओं की नजर लगी हुई होगी? ఎక్కడైతే 500 కోట్ల ప్రపంచం యొక్క దృష్టి అనేది పెట్టబడి ఉంటుందో वो साकार परम धाम ఆ సాకార పరంధామం जो बोला परम धाम को तुम बच्चे इस सृष्टि पर उतार लेंगे, ఏదైతే అనడం జరిగిందో పరంధామాన్ని పిల్లలైన మీరు ఈ సృష్టి మీదకి దించుతారు అని. उस साकार परम धाम में ఆ సాకార పరంధామంలోని वो 4.5 लाख सितारे ఆ 4.5 లక్షల సితారలు तपस्या में बैठे हुए होंगे। తపస్యలోని కూర్చొని ఉండి ఉంటారు. और सारी दुनिया कितनी ऊंची नजरों से देखेगी। మరియు మొత్తం ప్రపంచం అంతా ఎంత ఉన్నతమైన దృష్టితోని చూస్తుంది. तो बोला అయితే అన్నారు, कि तुम बच्चे तो समझते हो పిల్లలైన మీరైతే అర్థం చేసుకుంటారు. कि हमें तो ऊंच पद पाना ही पाना है। ఏమనంటే మాకైతే ఉన్నత పదవిని పొందాలంటే పొందాల్సిందే. क्या ఏంటి? दुनिया की नजरों में जो ప్రపంచం యొక్క దృష్టిలోని 4.5 लाख है 4.5 లక్షలు ఎవరైతే ఉన్నారో वो भी ऊंचे माने जाएंगे। వారు కూడా ఉన్నతంగా అనుకోవటం జరుగుతుంది. तुम तो जानते हो वो మీకైతే తెలుసు 4.5 लाख प्रजा पद वाले हैं ఆ 4.5 లక్షలు అయితే ప్రజా పదవి కలిగిన వారయ్యారు అని, या राज पद वाले हैं? లేక రాజు పదవి కలిగిన వారయ్యారా? है? वो 4.5 लाख होंगे ఎవరైతే ఆ 4.5 లక్షలు ఉంటారో वो प्रजा वर्ग वाली की आत्माएं होंगी या राजपद वाले की आत्माएं होंगी? వారు ప్రజా పదవి కలిగిన ఆత్మలు అవుతారా లేక రాజా పదవి కలిగిన ఆత్మలు అవుతారా? हैं? కలిగిన వారు అవుతారా? वो सब राजा होंगे। వారందరూ రాజులు అవుతారా? 4.5 लाख 4.5 లక్షలు है? 4.5 लाख 4.5 లక్షలు जो साकार शरीरधारी होंगे, तपस्या ఎవరైతే సాకార శరీరధారిలుగా ఉంటారో करने वाले, उनमें 4.5 लाख प्रवेश होने वाली आत्मा సాకార శరీరంతో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిలోని 4.5 లక్షలు ఎవరైతే ప్రవేశించేటటువంటి వారు ఉంటారో कितनी हुई? 4.5 లక్షలు ప్రవేశించినట్లయితే ఎంతమంది అయ్యారు? 9 लाख सितारे। 9 లక్షల సితారలు అయ్యారు. ये 9 लाख सितारे सत्युग ఈ 9 లక్షల సితారలు में जाके जब जन्म लेंगे సత్యుగంలోకి వెళ్ళి ఎప్పుడైతే జన్మని తీసుకోవటం జరుగుతుందో तो ऊंच पद पाने वाले होंगे या అప్పుడు ఉన్నత పదవిని పొందేటటువంటి వారు అయ్యారా లేక प्रजा वर्ग होगा? ప్రజావర్గం అవుతారా? प्रजा वर्ग की होंगी। ప్రజావర్గం వారు అవుతారు. राज परिवार की आत्माएं तो बहुत थोड़ी होती हैं। రాజ పరివారానికి సంబంధించిన ఆత్మలైతే చాలా తక్కువ మంది ఉంటారు. उसमें भी राजा रानी तो मुख्य దానిలోనే కూడా రాజారాణి అయితే ముఖ్యమైన వారు అయ్యారు. और बाकी सब होंगे राज्याधिकारी। మిగతా వారందరూ అవుతారు రాజ్యాధికారి. अकेले राजा रानी थोड़ी सारा राज्य चलाते हैं। ఒంటరిగా రాజారాణి మొత్తం రాజ్యాన్ని అంతటిని నడిపిస్తారా ఏంటి?
ఒంటరిగా चलाते हैं क्या? నడిపిస్తారా ఏంటి? राज्य अधिकारी भी साथी होते हैं। రాజ్యాధికారి కూడా తోడులో ఉండడం జరుగుతుంది. तो वहाँ कहा जाता है यथा राजा అయితే అక్కడ అనడం జరుగుతుంది యథారాజా तथा प्रजा। तथा क्यों प्रजा। कहा जाता है? ఎందుకని అనడం జరుగుతుంది? ये पहले जन्म की बात है, संगम युग की। ఇవి మొదటి జన్మ యొక్క సంగమ యుగం యొక్క విషయాలయ్యాయా यह सतयुग त्रेता द्वापर कलयुग की बात है। లేక సత్యుగ త్రేత ద్వాపర కలియుగం యొక్క విషయాలయ్యాయా? यथा राजा तथा प्रजा యథారాజా తథా ప్రజ कहाँ की बात है? ఎక్కడి యొక్క విషయాలయ్యాయి? संगम युग का ये गायन है। సంగం యుగం యొక్క గాయనాల ఇవి అయ్యాయి. कि यहाँ ऐसा राज्य स्थापन होगा ఏమనంటే ఇక్కడ అటువంటి రాజ్యం అనేది స్థాపన అవుతుంది जहाँ प्रजा भी हीरो पाटधारी होगी। ఎక్కడైతే ప్రజలు కూడా హీరో పాటదారి అయి ఉంటారు. ओम शांति। ఓం శాంతి.